మొదటిగా కోనసీమకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు నన్ను పిలిచిన మీ అందరికీ శుభాభివందనాలు. అలాగే ఈ కోనసీమకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని ఈ రోజు నుంచి నిన్న సాయంత్రం అనుకుంటా బహుశా జిల్లాగా ప్రకటించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, నేను కోనసీమకి మొదటిసారి రావడం, నేను నిజాలు మాట్లాడన్నా అబద్ధాలు మాట్లాడి నన్ను పిలిచిన వారిని సంతృప్తిపరచన, మెజారిటీస్లా నిజాలు మాట్లాడన్నా అబద్ధాలు మాట్లాడి నన్ను పిలిచిన వారిని అంటే నన్ను పిలిచిన వాళ్ళు అబద్ధం మాట్లాడమని చెప్పలేదు. నేను ఎవడి కోసం ఆలోచించను, స్టేజ్పై ఎవడున్నా పట్టించుకోను. వాడి దేశ ప్రధానమంత్రి అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందర సమానమే కాబట్టి నిజాన్ని మాత్రమే మాట్లాడతా. రెండోది, మనలో పొరపాట్లుంటే సరిదిద్దుకోవాల్సిన అవసరం మనకు ఉందా లేదా చెప్పాలి. మనలో పొరపాట్లుంటే మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందా లేదా? నన్ను ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాల్సిందిగా పట్టుబట్టిన తమ్ముడు సాలమ్మనికి, అలాగే సభాధ్యక్షులు అన్నగారు చెల్లి సురేష్ గారికి, గౌరవనీయులు గడ్డం శ్రీనివాసరావు గారికి, సెకండ్ సారి ఈ కార్యక్రమం డేట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత అన్నా మీరు ఖచ్చితంగా రావాలా, మీకు ఉన్నటువంటి డేట్ని పోస్ట్పోన్ చేసుకోండి అంటే ఈరోజు కార్యక్రమాన్ని 29కి పోస్ట్పోన్ చేసి నన్ను రెండోసారి మిస్ కాకుండా గట్టిగా పట్టుకొని ఇక్కడి వరకు తీసుకొచ్చిన గౌరవనీయులు అన్నగారు గిడ్డి వరప్రసాద్ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. అలాగే శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఇందాక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం, మరి ఆయన విగ్రహాలకు ఏమైనా డ్యామేజెస్ అయితే కూడా స్పష్టంగా వినబడుతుంది అమ్మ మాట. ఏమైనా డ్యామేజెస్ అయితే కూడా అగ్రవర్ణాలు అంటే పేరుకు అగ్రవర్ణాలు అయినప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొంటున్నారు అని చెప్పేసి చవటపల్లి రాజేందర్ గారి పేరు మరియు చవటపల్లి శ్రీనివాస్ గారి పేరు తీయడం జరిగింది. ఒకసారి గట్టిగా వారికి చప్పట్లు. వీళ్ళని నేనేమంటానంటే చవటపల్లి రాజేందర్ గారిని, చవటపల్లి శ్రీనివాస్ గారిని ఏమంటానంటే వీళ్ళకు జ్ఞానోదయం అయింది. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే ఈ దేశంలో ఎవరు బ్రతకలేరు అనేటువంటి సంగతిని గ్రహించినటువంటి జ్ఞానవంతులు వీళ్ళిద్దరు కూడా ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే ఈ దేశంలో ఏమీ చేయలేము అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి మొదటి తరం వారని చెప్పచ్చు చవటపల్లి రాజేందర్ గారు, అలాగే చవటపల్లి శ్రీనివాస్ గారు. అయితే మిత్రులారా, ఈ సప్పుడే ఉండొద్దని నేను ఫస్ట్ నుంచి పెట్టుకుంటా. మిత్రమా కొంచెం తగ్గించినా సరే కానీ ఎక్కువ కై అని మధ్యలో సంకీర్తనలో పలికినట్టు అవ్వద్దు. అదేది హలో అదేగా అన్నా రెండు అన్నా రెండు హలో ఇది రాదు మరి రెండు పట్టుకొని మాట్లాడే ఒకటి. హలో డిస్టర్బ్ కదా. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరిపించినటువంటి గ్రామస్తులకి, పలు గ్రామాల నుంచి ఈ పండుగకి విచ్చేసినటువంటి అన్నలకి, తమ్ములకి, అమ్మలకి ఈ డిస్టర్బెన్స్ ఉండదు. తగ్గిమని చెప్పు, నాకు తెలుసు కదా ఎంతలో మాట్లాడాలో. ఇది ఉంది కదా హలో పని చెప్పి అవసరం లేదు సార్, ఇది ఒకటి సరిపోతుంది. బాగుంది, ఇది సరిపోతుంది. బాగుందన్న, ఇది బాగుంది ఏమనకు. ఈ ప్రపంచంలో ఏ మహనీయుడికి లేనన్ని విగ్రహాలు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే ఈ భూమి మీద.
అలాగే ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా విగ్రహాలు కలిగినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే అత్యంత విగ్రహాలు ధ్వంసం కాబడుతున్నటువంటి వ్యక్తి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కావడం సిగ్గుచేటు మిత్రులారా. నిజంగా మనం కేవలం అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టుకోవడం వల్ల, అంబేద్కర్ గారి కోసం చాలా అద్భుతంగా ఫ్లెక్సీలు కట్టిండ్రు. కోనసీమకు వచ్చిన తర్వాత బహుశా ఇది అంబేద్కర్ గారు పుట్టిన ఊరా, ఇంత ప్రతి ఇంటి దగ్గర దాదాపు అంబేద్కర్ గారు ఫ్లెక్సీ ఉన్నట్టు అనిపించింది నాకు. అయితే ఇక్కడ మనం చాలా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అసలు ఏం నేర్చుకోమన్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఏం నేర్పినరు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి మనధర్మ శాస్త్రాన్ని ఎట్లా ఎదుర్కోమని చెప్పిండ్రు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో మనం రాజకీయ వ్యవస్థలో అగ్రగామి గావించాలని, ఈ దేశంలో మనం కూడా రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం కావాలని ఎట్లా కోరుకున్నారు, మరి మనం ఏం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచిద్దాం మిత్రులారా. ఒకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉండడం, అభిమానం ఉండడం తప్పు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉండడము, అభిమానం ఉండడము తప్పు కాదు. కానీ ఉన్మాదం మాత్రం ఉండరాదు, ఉన్మాదం మాత్రము ఉండరాదు మిత్రులారా. ఎందుకోసం అంటున్నానంటే, ఒకసారి యావత్తు భారతదేశ జగాన్నే నిద్ర మేల్కొల్పినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన 1కి 10 సార్లు చెప్పిండ్రు, ఒరే నన్ను దేవుణ్ణి చేయకండ్రా, ఒకవేళ నన్ను దేవుణ్ణి చేస్తే ఈ దేశంలో 33 కోట్ల దేవుళ్ళు అనేటువంటి వ్యాపారాన్ని పెట్టుకున్న పూజారి జంతువులని పక్షులను కూడా దేవులుగా పెట్టుకొని గుళ్ళు ఏర్పాటు చేసి పూజారి విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు రేపు అంబేద్కర్ గారికి కూడా గుడి కట్టండి, అంబేద్కర్ గారి గుడిలో కూడా పూజారిగా నేనే ఉంటానని పోటీకి వస్తాడు. దయచేసి నాకు భక్తులు కాదు కావాల్సింది, నాకు సైనికులు కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నారు. మరి నిజంగా మనం ఏమైనాం? అంబేద్కర్ గారి భక్తులమైనమా, అంబేద్కర్ గారి అన్యాయులమైనమా, అంబేద్కర్ గారి సైనికులమైనమా ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? మీలో అంబేద్కర్ గారి సైనికులు ఉన్నారని అనుకుంటున్నారా? మీలో అంబేద్కర్ గారి ఉన్మాదులు ఉన్నామని అనుకుంటున్నారా? కానీ ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితం మొత్తంలో ప్రధానంగా ఆలోచించినటువంటి ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తా. డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్ అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. యూత్ని అడుగుతున్నా, ఏమన్నాడు మిత్రులారా? డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్. చదువుకున్న ప్రతి ఒక్కడు జ్ఞానవంతుడు కాదు. నువ్వు చదువుకునేటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఈ దేశంలో నిన్ను ఉద్యోగం చేసుకోవడానికి ఉత్తీర్ణత చేయిస్తుంది కావచ్చు, కానీ ఈ దేశంలో నీ ప్రతి ప్రశ్నకి, ఈ దేశంలో నీ ప్రతి సమస్యకి నువ్వు చదువుకునే పుస్తకాల్లో ఆన్సర్ దొరకదు మిత్రులారా. ఎందుకు ఈ దేశంలో శత్రువుని చూపించడంలో మిగతా వక్తలందరూ కూడా గోప్యాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇందాక సహోదరులు ఈ కరపత్రాన్ని ఇచ్చిండ్రు. దీంట్లో ఏముంది? నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అర్థం కాలేరు. అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టి ర్యాలీలు చేసి, అంబేద్కర్ గారు ఫ్లెక్సీలు కట్టి, అంబేద్కర్ గారి భజనలు మాత్రమే చేద్దామా? అంబేద్కర్ గారి భజనలు మాత్రమే చేద్దామా? అప్పుడు రామ భక్తుడికి, కృష్ణుడి భక్తుడికి, యేసు భక్తుడికి, అల్లా భక్తుడికి మనకు మధ్య ఏమైనా తేడా ఉన్నట్ట? వాడేమో అందరి బంధువయ్య, భద్రాచల రామయ్య, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లా, దయగల రాజా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఇదిగో అంబేద్కర్, నువ్వు లేకపోతే మాకు జీవితం లేదు. అంబేద్కర్ గారు ఎక్కడ కూడా చెప్పలేదు. అంబేద్కర్ గారు పదే పదే ఒక మాట మాట్లాడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్న కాలంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటనను మీకు గుర్తు చేస్తా. అంబేద్కర్ గారు ఒక పుస్తకాన్ని రాసి దాన్ని ప్రచురించడం కోసం ఒక డేట్ ఫిక్స్ చేసి అంబేద్కర్ గారు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తారు మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ పుస్తకాన్ని రిలీజ్ చేసేటువంటి ఫంక్షన్కు ఇట్లాగే వేలాది మంది వస్తారు. అంబేద్కర్ గారు ఏదో పుస్తకాన్ని రాసిండట, అంబేద్కర్ గారు ఆ పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నారట. రిలీజ్ ఫంక్షన్కి మేము వెళ్ళాలని. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్టేజ్ మీద ఉంటే స్టేజ్ మీద ఉన్నటువంటి 100 మందిలో 98 మంది ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చదువు రాని వాళ్ళే, ఇల్లిటరేచర్సే. అయితే ఆ కార్యక్రమానికి పిలవకుండా
అంబేద్కర్ రాసినటువంటి ఈ పుస్తకం ఇంత అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో ఉంది. మెట్రికులేషన్ పాస్ అయినటువంటి నాకే అర్థం కావట్లేదు ఈ అంబేద్కర్ రాసిన పుస్తకం. మరి చదువే రాని అంబేద్కర్ సమాజానికి ఈ పుస్తకాన్ని ఎట్లా అంకితమిస్తాడు అంబేద్కర్? అంబేద్కర్కి ఏమైనా పిచ్చా? ఈ విషయాన్ని నేను సభాముఖంగా అంబేద్కర్ గారిని అడుగుతానని ఒక బాపనైనా ఒక పండితుడు అంబేద్కర్ గారు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కింది నుంచి ఒక చీటీ రాసిస్తాడు. మిస్టర్ అంబేద్కర్ ప్లీజ్ లెట్ మీ అలౌడ్, నన్ను ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశాన్ని కల్పించండి అని చెప్పి. ఏమైంది పొద్దున ఊరు అప్పుడే ఏడిపోయావా? అయితే మిత్రులారా, పర్లేదు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సరే రండి మీకు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నాను అనగానే ఏమన్నాడు ఆయన ఏమన్నాడు, ఏ బాబు అంబేద్కర్కు పిచ్చా అని ఆ బాపనుడు అన్నాడని చెప్పగానే మనోడికి కొబ్బరి చెవడరాడు అంబేద్కర్ పిచ్చా అంటున్నాడు అనుకున్నాడు. గట్టిగా చప్పట కొట్టాలి ఆయన. తాగినా సరే కాన్స్టిట్యూషన్లో ఉన్న మనోడు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆయన అలౌడ్ చేయగానే అంబేద్కర్ గారు రాసిన పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఆ బ్రాహ్మణైనా ఏమంటాడు, బ్రాహ్మణులందరూ చెడ్డోళ్ళు కాదు, దయచేసి బ్రాహ్మణులు అనగానే మొత్తం చెడ్డోళ్ళు అని అనుకోకూడదు. దాంట్లో కూడా మానవత దృక్పథం ఉన్నటువంటి మంచోళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రేమించాలా, హక్ చేసుకోవాలా, ముద్దు పెట్టుకోవాలా, ఏం కాదు. రాణిస్తారు అట్లా దగ్గరికి రానివారు కదా, ఏ రా అనాలా, అప్పుడు తెలుస్తుంది కానీ నువ్వు అంటరానితనం లేదని. అయితే మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇట్లా కుర్చీపై కూర్చోగానే ఆయన పుస్తకాన్ని పట్టుకొని, మిస్టర్ అంబేద్కర్, ఐ వాజ్ వెరీ మెస్మరైజ్డ్, ఐ డిడెంట్ అండర్స్టాండింగ్ వై యూ రైట్ దిస్ బుక్ ఫర్ దిస్ పీపుల్. మెట్రికులేషన్ పాస్ అయినా, అంటే మెట్రికులేషన్ అంటే అప్పట్లో 10th క్లాస్ పాస్ అయినా నాకే నువ్వు రాసిన ఈ ఆంగ్లము ఈ ఇంగ్లీషు అనేది అర్థం కావట్లేదు. పాపం చదివే రాని వాళ్ళు కదా నీ సమాజం అంతా, పైన షర్టు కూడా లేదు, కేవలం ధోతి పైన పంచ పైన మాత్రమే వచ్చి నీ మీద ప్రేమతో గౌరవంతో కూర్చున్నటువంటి ఈ సమాజానికి నువ్వు రాసినటువంటి ఈ పుస్తకం ఎట్లా అర్థమవుతుంది అంబేద్కర్? నాకు ఆశ్చర్యం వేస్తుంది అని అడిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మాట్లాడిన తర్వాత మైక్ తీసుకొని చెప్తాడు. ఏమనంటే జాగ్రత్తగా వినాలి, అయ్యా మెట్రికులేషన్ పాస్ అయిన నీకే నేను రాసిన పుస్తకం అర్థం కాలేదని బాధపడుతున్నావా? ఇది సింహాల భాష, కేవలం సింహాలకే అర్థమవుతుందిరా, నీలాంటి ఊర కుక్కలకు కాదు అన్నాడు. ఇది సింహాల భాష, సింహాలకే అర్థమవుతుంది, నీలాంటి ఊర కుక్కలకు కాదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు అంత ఘాటుగా మాట్లాడిందో తెలుసా? ఇదిగో నీ కళ్ళ ముందర కనబడుతున్నటువంటి అజ్ఞాన సమాజం నుంచే, నీ కళ్ళ ముందర కనబడుతున్నటువంటి పైన షర్టు లేక కేవలం పంచ మాత్రమే వేసుకున్నటువంటి ఈ పేదల ఇంట్లో నుంచే, రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి వేలాది సంవత్సరాలుగా ఎట్టి చాకిరీ చేస్తున్నటువంటి ఈ జనాల నుంచే ఈ సింహాల భాషను అర్థం చేసుకునేటువంటి జ్ఞానవంతులు రాబోతున్నారు అన్నాడు మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ మాటని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దగ్గర 70-80 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 70-80 సంవత్సరాలు అవుతుంది. నేను ఇప్పుడు ఈ సభాముఖంగా అడుగుతున్నా, మీలో ఎవరన్నా చెప్పగలరా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 10th క్లాస్ పాస్ అయినటువంటి స్కూల్ పేరు? మీలో ఎవరన్నా చెప్పగలరా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బొంబాయిలో ఫస్ట్ BA పాస్ అయినటువంటి కాలేజ్ పేరు? మీలో ఎవరన్నా చెప్పగలరా అంబేద్కర్ గారి పేరు అంబేద్కర్ కాదు అని? ఏంటి అంబేద్కర్ గారి పేరు? భీమరావు. ఇదే మాట ఉస్మానియా యూనివర్సిటీలో 73 మంది PhD స్కాలర్లను అడిగినా నేను. ఎవరిని అడిగినా చెప్పాలా? ఎవరిని అడిగినా 73 మంది PhD స్కాలర్లు, వాళ్ళంతా కూడా కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కామర్స్ డిపార్ట్మెంట్ అంటే తెలుగులో ఏమంటారా? ఆర్థిక శాస్త్రానికి అధ్యక్షుడు, ఆర్థిక శాస్త్రానికి మూలం, ఆర్థిక శాస్త్రానికి పుట్టుక చాణక్యుడు, కౌటిల్యుడు అని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ కామర్స్ డిపార్ట్మెంట్లో ఆయన ఫోటో పెట్టుకున్నారు. నేను పోగానే అడిగిన, అయ్యా కౌటిల్యుని రాజనీతి శాస్త్రజ్ఞుడు అంటారు కదా, మరి ఆర్థిక శాస్త్రానికి ఆయనకు సంబంధం ఏంది? ఈ దేశంలో నోబెల్ బహుమతి తీసుకున్నటువంటి అమర్త్య సేన్ని BBC వారు అడగగానే, అయ్యా మీరు
ఈ నోబెల్ బహుమతి తీసుకున్నారు. మీకు ఈ దేశంలో ఎవరు ఇన్స్పిరేషన్ అంటే ద ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పిండు. మరి ఆయన ఫోటో పెట్టకుండా ఈడ కూడా కోన్కిస్కా గుట్టంగడి ఫోటో ఎందుకు పెట్టినావు? ఈయనకు ఆర్థిక శాస్త్రానికి సంబంధం ఏందని అడిగిన మిత్రులారా. ఎట్లా వచ్చింది నాకు ఆలోచన, ఎట్లా వచ్చింది నాకు ఆ ధైర్యం? మనలో అంబేద్కరిస్టులు ఉన్నారు కానీ అంబేద్కర్ గారి సైనికులు లేరు. అంబేద్కర్ గారు అంటే ప్రాణం. అంబేద్కర్ గారి విగ్రహానికి ఎక్కడన్నా డ్యామేజ్ జరిగిందంటే వెళ్ళి చంపగలిగే ధైర్యం, చచ్చిపోయేంత ప్రేమ అన్నీ ఉన్నాయి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే ఇది సింహాల భాష, సింహాలకే అర్థమవుతుందిరా అన్నటువంటి ఆ సింహాల భాష వరకు మనం ఇంకా చేరుకోలేదు అనేది ఈ సభాముఖంగా 100% చెప్తా ఉన్నా. 73 మంది పిహెచ్డి స్కాలర్లు నా ముందరున్న వాళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీలే ఎక్కడెక్కడ చదువుకుంటారండి? హాస్టల్లో చదువుకోరా? 10th క్లాసే డ్రాప్ అవుట్ కాకుండా ఇంటర్ వరకు పోగలిగేది, ఇంటర్లో డ్రాప్ అవుట్ కాకుండా డిగ్రీ వరకు పోగలిగేది, డిగ్రీలో డ్రాప్ అవుట్ కాకుండా పీజీ వరకు పోగలిగేది, పీజీలో డ్రాప్ అవుట్ కాకుండా పిహెచ్డి వరకు పోగలిగేది. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలని చెప్పారు. కాబట్టి హాస్టళ్లలో ఫ్రీగా ఫుడ్ తిన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తు రావాలా లేదా? చదువుకున్నప్పుడు ప్రతి చోట మిగతా వాళ్ళకు కాకుండా మనకు ఫ్రీగా వస్తున్నాయి, యూనిఫామ్లు ఫ్రీగా వస్తున్నాయి, ఫెలోషిప్ ఫ్రీగా వస్తుంది, స్కాలర్షిప్ ఫ్రీగా వస్తుంది, పుస్తకాలు ఫ్రీగా వస్తున్నాయి అన్నప్పుడు బాబాసాహెబ్ గుర్తు రావన్నా లేదా? ఎక్కడో తాండాలో ఉన్నటువంటి సాగ్రిగేషన్ చేస్తున్నటువంటి పిల్లలందరూ కూడా ఎక్కడో పరిగిపోయిన కూన పెంకలలా ఇరిగిపోయినటువంటి తలుపులకి వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ జనాలను అడిగినా అంటే నాకంటే ముందు కామర్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 73 మంది పిహెచ్డి స్కాలర్లకి నాకంటే ముందున్నటువంటి ఒక సీనియర్ మాట్లాడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్థిక శాస్త్రాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్బీఐని స్థాపించి ఈ దేశంలో ఉన్నటువంటి డబ్బు, జనము, విధానం ఎట్లా ఉండాలనేది క్లియర్గా చెప్పిండ్రు అని మాట్లాడిన తర్వాత ఆ సీనియర్కు జూనియర్ అయిన నాకు మధ్యలో ఈ 73 మంది పిహెచ్డి స్కాలర్లో నుంచి ఒక సిస్టర్ లేచి ఒక 2 వాక్యాలు మాట్లాడతాను నేను అంబేద్కర్ గారి గురించి అని చెప్పేసి ఆమె మాట్లాడింది. ఏమని మాట్లాడిందో తెలుసా? నేను ఇక్కడ ఎవరి మతాన్ని ఎద్దేవా చేయడానికి రాలే. నేను భగవద్గీత చదివినా, ఖురాన్ చదివినా, బైబుల్ చదివినా, నేను పుసుక్కన అంబేద్కర్ గారి గురించి తెలుసుకోకపోతే నేను ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్లో నెంబర్ 1 పాస్టర్ అయ్యేటోని. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఏరియాలో నెంబర్ 1 పాస్టర్ అయ్యేటోని. పాస్టర్లలో దొంగలు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. మంచోళ్ళకు సైలెంట్ కొడతా, దొంగల బట్టలు ఇప్పేస్తా. పూజారులలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఇలా బ్యాండ్ బజాయిస్తా, మంచోడికి సైలెంట్ కొడతా. ముల్లాలలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఇదే చెప్పమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. పదే నేను చెప్తా ఉంటా కొద్దిమందికి. అందుకే చెప్పిన నేను కార్యక్రమం మొదట్లోనే ఏమన్నా ఎవరినో సంతృప్తి పరచడం కోసం మాట్లాడాలా, నిజం మాట్లాడాలా అని చెప్పాను. అవునా కాదా? నేను ఒక మతాన్ని ఎప్పుడు కూడా టార్గెట్ చేయను. కానీ నా సహోదరి లేచి ఆ 73 మంది పిహెచ్డి స్కాలర్లో ఒకతు లేచి ఏమని చెప్పిందో తెలుసా? సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు ఈ దేశంలో ఉన్నటువంటి పీడితుల ప్రజల విముక్తి కోసం అంబేద్కర్ గారిని పుట్టించబోతున్నానని బైబిల్లో రాసిండు అని చెప్పింది. నాకేం అర్థం కాలే. అరే నేను బైబిల్ చదివినా, ఆది కాండం దగ్గర నుంచి పడితే ప్రకటనల వరకు చదివినా, కీర్తనలు చదివినా, లేఖలు చదివినా, సామెతలు చదివినా, మరి ఏడే అంబేద్కర్ ప్రస్తావన రాలేదు, ఈమె పుస్తకం అని చెప్పి సిస్టర్ ఆ బైబిల్ ఇవ్వండి ఒకసారి, ఇదేం బైబిల్ అని చెప్పాడు. లేదన్న దీంట్లో ఉన్నది అని చెప్పి మాట్లాడింది. అప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే ఎవరిని అమ్మాయి 73 మంది పిహెచ్డి స్కాలర్లకు ఏమి జ్ఞానం లేదంట, తుపాసేను. ఈమె ఆ మాట అనడం, మిగతా 72 మంది సపోర్ట్ కొట్టడం అంత వాడినట్టేనా కాదా మీకు? అప్పుడు నేను మాట్లాడిన నాకు ధైర్యం వచ్చింది. అమ్మాయిలు 73 మంది పిహెచ్డి స్కాలర్లే కానీ దే పీపుల్ నాట్ హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే విషయం నాకు అర్థమైంది. అప్పుడు నేను ఒకటే మాట అడిగిన, మైక్ తీసుకుని, హౌ మెనీ పీపుల్స్ నోస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒరిజినల్ నేమ్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అని అడిగిన. మీలో ఎంతమందికి అంబేద్కర్ గారి నిజమైన పేరు తెలుసో చేయలేపండి అనగానే నెత్తికి ఒప్పుకోవడం స్టార్ట్ చేసిండ్రు. భుజాలు పక్కన కొట్టడం, అరే సురేష్ నీకు తెలుసా అంబేద్కర్ పేరు ఏందని అడుగుతలేదు ఆయన. అరే ప్రమోద్ నీకేమో తెలుసా అంటే నాకు తెలియదు అంబేద్కర్ పేరు ఏందని అడుగుతలేదు. మిత్రులారా, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి పేరు, ఆయన పేరు భీమ్రావ్ అనేటువంటి సంగతే చాలా. ఇప్పుడు ఈ 73 మందికి భీమ్రావ్ అనేటువంటి పదమే తెలియదు అంటే వాళ్ళంతా మళ్ళీ అంబేద్కర్ గారి సిద్ధాంతానికి వస్తే ఎల్కేజీ నుంచి ప్రారంభించాల్సిన అవసరం ఉందా లేదా? వీడికి 10th క్లాస్లో డ్రాప్ అవుట్ కాకుండా, ఇంటర్లో డ్రాప్ అవుట్ కాకుండా, డిగ్రీలో డ్రాప్ అవుట్ కాకుండా, పీజీలో డ్రాప్ అవుట్ కాకుండా
పిహెచ్డి వరకు అనుక్షణం వాడిని చేయబట్టి నడిపించిన అంబేద్కర్ గారి పేరు తెలవకపోతే రేపొద్దున వీడికి ఇది నా జాతి, ఈ జాతికి నేను సేవ చేయాలనేటువంటి జ్ఞానం ఉంటుందా? అలాంటి ఉద్యోగస్తుల వాళ్ళ కోసమే, ఉద్యోగాన్ని సంపాదించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం ఆలోచించని వాళ్ళ కోసమే మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కన్నీళ్లు పెట్టింది, అందరి ఉద్యోగస్తుల కోసం కాదు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. 73 మందిలో 73 మంది ఎవ్వడు కూడా వాడు ఎస్టీ ఓడైనా ఎస్సీ ఓడైనా వాడు ఉద్యోగాన్ని సంపాదించిన తర్వాత వాడి జీవితం మొత్తం నడిపించిన అంబేద్కర్ గారే వాడికి తెలియకపోతే వాడికి ఈ జాతి మీద మక్కువ, ప్రేమ, అభిమానం ఉంటుందా? అలాంటి వాళ్ళ వల్ల మన జాతికి ఏమైనా లాభం ఉన్నదా? అంబేద్కర్ గారి పేరు భీమరావు అన్న సంగతే తెలియదు. అయితే ఇక్కడ అసలు అంబేద్కర్ గారి పేరు ఒక బ్రాహ్మణైన పేరు. ఈ బ్రాహ్మణైన అంబేద్కర్ గారి ఇంటి పేరుని అంబేద్కర్ గారికి ఇవ్వడంతో ఈయన చాలా గొప్పోడైండు, ప్రపంచ జ్ఞాని అయిండు అని చెప్పి ప్రాచుర్యంలో ఉందా లేదా? నిజంగానే పేరు పెట్టుకుంటే ఇంటి పేర్లు మనిషికి తోకల్లాగా తొలగిస్తే చక్రవర్తులు, యోధులు, మేధావులు అవుతారా? అయితే ఇందాక వచ్చి మా మిత్రుడు ఎవరైతే అన్నారో ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఉద్దండ పండితుడి దగ్గరికి పోయి ఆ పిల్లగాడికి ఆ పేరు పెడదాం అయితేనా? దిస్ ఈజ్ ద కాల్ ప్రాక్టికల్ మిత్రులారా. నేను మతాల మీద ద్వేషంతోనో మిగతా మతాల మీద ఊరికే చుయుక్తులు పేల్చడం కోసం నేను మాట్లాడా. నేను చాలా సభల్లో చెప్పా, నేను చాలా స్టేజ్ల మీద చెప్పాను, నేను మాట్లాడుతున్న ఏ ఒక్క మాట కూడా నా సొంతం కాదు, ఈ మహనీయులదే అని. ఐఎమ్ జస్ట్ పోస్ట్ మ్యాన్. రెంజర్ల రాజేష్ అనేవాడు మాట్లాడుతున్న ఏ ఒక్క మాట కూడా, నా నోట్లో నుంచి వస్తున్న ప్రతి మాట కూడా ఈ మహనీయులదే. నేను పుస్తకాల్లో చదువుకొని నా జాతి వరకు చేరవేసేటువంటి బాధ్యతను మాత్రమే తీసుకున్నా, కానీ నేను మాట్లాడుతున్న ఏ మాట కూడా నా సొంతం కాదు మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి రామ్జీ సక్పాల్ గారు బొంబాయి పట్టణంలో సుబేదార్ మేజర్ ఉద్యోగం చేసినటువంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గ్రామస్తులందరూ కూడా, అంబేద్కర్ గారు ఏ ఊర్లో? అంబవాడనా కాదా? ఈ అంబేవాడ గ్రామస్తులందరూ కూడా ఈ బొంబాయి పట్టణంలో ఒక కాలనీలో ఉంటారు. ఒక కాలనీలో ఉంటే వాళ్ళని సంబోధించేటప్పుడు అంబేవాడకర్రు అని పిలిచేది. ఏమని? అంబేవాడకర్రు. జాగ్రత్తగా విన యూత్ అంతా, రేపటి నుంచి గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ గారి పేరుని ఎవడో బాపనోడు అంబేద్కర్ గారికి అరువునివ్వలే. అంబవాడ అనేది అంబేద్కర్ గారి ఊరి పేరు. అక్కడ బహువచనం ఎక్కువ మంది ఉండే వాళ్ళందరికీ కూడా దేర్ పీపుల్ బిలాంగ్స్ టు అంబేవాడ్కర్స్ అని చెప్పి మాట్లాడుతూ భీమ్రావ్ అంబేవాడ్కర్, భీమ్రావ్ గట్టిగానండి, భీమ్రావ్ గట్టిగా చెప్పాల, భీమ్రావ్ అంబేవాడ్కర్, భీమ్రావ్ గట్టిగా చెప్పాల, అంబేవాడ్కర్ అని, భీమ్రావ్ 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 భీమ్రావ్. ఆ భీమ్రావ్ అంబేవాడ్కర్ కాస్త ఆ ప్రొనౌన్సియేషన్లో భీమ్రావ్ అంబేద్కర్ అయిందే తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకున్న టైంలో అసలు అంబేద్కర్ అనేటువంటి గురువే లేడు. అంటే ఈ దేశంలో దేవుడే లేడన్నటువంటి బుద్ధుల్ని కర్మ, పునర్జన్మ, స్వర్గము, నరకము ఏమీ లేవు అన్నటువంటి బుద్ధుని ఏం చేసిండ్రు బాపనోళ్ళు? విష్ణుమూర్తి 11 అవతారం కింద మార్చేసిండ్రు. అంటే ఆయనకు కౌంటర్ ఇవ్వలేక, ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకాన్ని నిర్మాణం చేయలేక, ఒకవేళ మనం అందరం చదువుకున్న జ్ఞానవంతులం కాకపోతే విష్ణుమూర్తి 12వ అవతారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసేవాళ్ళ మిత్రులారా. ఎందుకోసం నేను ఈ మాట చెప్తున్నానంటే, మనం అనుకుంటున్నాం కేవలం అంబేద్కర్ గారి గురించి మనకు తెలుసు అని. అంబేద్కర్ గారి గురించి మనకు తెలుసు అని అనుకుంటున్నాం, కానీ తెలియదు. తెలిస్తే అంబేద్కరిస్టు దగ్గర ఒకనాడు క్రైస్తవుల మాటల్ని బట్టి గుర్తించేవాళ్ళు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు బూతులు మాట్లాడరు, చాలా ప్రేమగా మాట్లాడతారు అని. ఒకనాడు క్రైస్తవులని వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి బహుశా ఆయన క్రైస్తవుడు అయ్యిండొచ్చండి, ఎందుకంటే అంత ప్రేమగా మాట్లాడుతున్నాడు, అంత మంచిగా మాట్లాడుతున్నాడు అని. అంబేద్కరిస్టులు అంటే దేన్ని చూసి గుర్తుపట్టాలా? టీషర్ట్ మీద అంబేద్కర్ గారి బొమ్మను చూసి గుర్తుపట్టన్నా? అంబేద్కర్ గారు బైక్ మీద ముంగట వేసుకుంటే గుర్తుపట్టన్నా? అంబేద్కర్ గారి ఫోటో ఉన్నటువంటి పెన్నుని జేబులో పెట్టుకుంటే గుర్తుపట్టన్నా? డిసిప్లిన్ని బట్టి ఈయన అంబేద్కరిస్ట్ అయి ఉండొచ్చు అని గుర్తుపట్టాలా ఈ సొసైటీ. ఆ డిసిప్లిన్ మన దగ్గర లేదు. నన్ను తిట్టుకున్నా, ఇంకొకసారి కోనసీమకు పిలవకున్నా, నేను నిజాన్ని మాత్రమే మాట్లాడతా. వస్తున్నప్పుడు నా తమ్ముళ్ళంతా కూడా చాలా ఆనందంగా బైక్ ర్యాలీ చేస్తున్నారు. తప్పు కాదు, బైక్ ర్యాలీ చేయడం తప్పు కాదు.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జెండాలు పట్టుకొని ఎంతో ఆనందంగా ఉత్సాహంగా స్లోగన్స్ ఇస్తూ రావడం తప్పు కాదు. ఉన్న రోడ్డు మొత్తం కూడా మీరే క్లోజ్ చేసిర్రు. అంబేద్కరిస్టులు ఏం చేయాలా? ఒక రోడ్లో మాత్రమే మనం రావాలా, వచ్చే వాళ్ళకు దారి వదలాలా. మీరందరూ ఇష్టం వచ్చినట్టు బైక్ రైడర్స్ నడిపినట్టు నడుపుతూ ఉంటే ముందట వస్తున్నటువంటి ఒక్కొక్క ఫ్యామిలీ లోపల వాళ్ళ ముఖంలో భయం ఎక్కడొచ్చి బుద్ధి చంపుతారో మమ్మల్ని అని చెప్పి. ఇది కాదు మిత్రులారా, దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నది. ప్లీజ్, అంబేద్కరిస్టులు బ్లూ కలర్ జెండా కనబడితే ఒక ఆడామె ముందు నుంచి నడుచుకుంటూ వస్తే ధైర్యం ఉండాలా. ఎస్, అక్కడ బ్లూ కలర్ జెండా ఉన్నదంటే నాకు రక్షణ ఉంటుందని చెప్పి ఒక స్త్రీ కోరుకోవాలా. ఎవడన్నా ఒక కొత్త ఊరోడు మన ఊరికి వస్తే, వేరే ఊరు నుంచి పొట్ట చేత పట్టుకొని మన ఊరికి వస్తే, ఆ ఊర్లో ఎవడన్నా అన్యాయం చేస్తే ఆ ఊర్లో బ్లూ కలర్ జెండా ఎక్కడ ఉంటుందని, ఆ అన్యాయం జరిగిన వాడు అక్కడికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుందని వెతికి 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 ఆ ఇళ్ళలోకి రావాలా. అప్పుడు నిజమైన అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నివాళి. ఇందాక ఎంత భయంకరమైన కాలుష్యం క్రియేట్ చేశారు. దిస్ ఇస్ నాట్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెస్పెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్. ఆ అమ్మలందరూ కూడా కార్బన్ డైఆక్సైడ్ని తట్టుకోలేక మొత్తం మూసుకున్నారు. ప్లీజ్, దయచేసి నేను మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను కోనసీమకు ఎమ్మెల్యేగా రాను, పోటీ చేయడానికి వస్తానా? నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి రాను, నేను ఇంటికి వచ్చి నా భార్యనో లేదో ఎవరినో సంబంధం తీసుకొని నిజామాబాద్ జిల్లాకు పోను. ఇదే చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒకటేసారి ఆలోచించండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెద్ద వ్యాపారవేత్త కొడుకా? చెప్పండి, వ్యాపారవేత్త కొడుకా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాణిజ్య రంగంలో ఏమైనా పెద్ద అనిల్ అంబానీ లాంటి వాళ్ళ కొడుకా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఒక పెద్ద రాజకీయ నాయకుడు కొడుకా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వేలాది ఎకరాల భూమి ఉన్న భూస్వామి కొడుకా? మరి ఈ దేశమే కాదు ప్రపంచమంతా ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రెస్పెక్ట్ చేసింది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డిసిప్లిన్తో ఉన్నారు. ఆ డిసిప్లిన్ మర్చిపోయి మనం కూడా వీధి రౌడీల్లాగా అజ్ఞానవంతులాగా బిహేవ్ చేయొద్దు మిత్రులారా, దయచేసి ప్లీజ్. నేను ఒకటే కోరుకుంటా, అదే చెప్పిడు బాబాసాహెబ్ అంబేద్కర్. మరీ చెప్తున్నా, రెంజర్ల రాజేష్ అనేటోడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాడు, అట్లనే చచ్చిపోతారు. ఈ స్టేజ్ మీద ఒక పంతులున్నా, ఈ స్టేజ్ మీద ఒక పాస్టర్ ఉన్నా, ఈ స్టేజ్ మీద ఒక ముల్లా ఉన్నా, ఈ దేశం భగవద్గీత ప్రకారం నడుస్తుందా? చెప్పాలా గట్టిగా, ఈ దేశం భగవద్గీత ప్రకారం నడుస్తుందా? బైబుల్ ప్రకారం నడుస్తుందా? ఖురాన్ ప్రకారం నడుస్తుందా? ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మీద నడుస్తుంది, నడుస్తుంది, నడిచి తీరుతుంది. నువ్వు క్రైస్తవ భక్తుడువా? నీ ఇంట్లో వరకు యేసుప్రభుని ప్రేమించు, గౌరవించు, మిగతా వాళ్ళని కూడా ప్రేమించు. నువ్వు ముస్లింవా? నీ ఇంట్లో ఉన్నటువంటి అల్లాని నువ్వు పూజించు, ప్రేమించు. నువ్వు హిందువా? నీ దేవుని నువ్వు ప్రేమించు, పూజించు. కానీ ఈ దేశంలో నీకు అన్యాయం జరిగితే నువ్వు మసీదుకు ఫోన్ చేస్తావా? చర్చికి ఫోన్ చేస్తావా? గుడికి ఫోన్ చేస్తావా? 100కి ఫోన్ చేస్తావా? 100కి ఫోన్ చేస్తేనే కదా పోలీసులు వచ్చేది. దట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ లిబర్టీని ప్రజలకు తెలిసేటట్టుగా మీరు ప్రమోట్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నా. ఇకపోతే మనలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చదవడంలో మనం నిరంతరం ఫెయిల్ అవుతున్నాం. వాట్సాప్ గ్రూప్లలో నేను చూస్తూ ఉంటా, అన్న సర్పంచ్ గారు, వాట్సాప్ గ్రూప్లలో చూస్తూ ఉంటా. నన్ను గ్రూప్లో యాడ్ చేయగానే నేను 2 లేదా 3 నిమిషాలలో వెళ్ళిపోతా. ఎందుకు వెళ్ళిపోతానంటే, ఫస్ట్ దాంట్లో ఎంతమంది అడ్మిన్లు ఉన్నారో చెక్ చేస్తా. ఒరేని అమ్మ 360 మంది ఉంటే 358 మంది అడ్మిన్లే. అంటే ఇక్కడ ఒక నాయకత్వం కింద పనిచేయడానికి ఎవడూ సిద్ధం లేడు. నన్ను అడ్మిన్గా ఉంచకపోతే నేను ఈ గ్రూప్లో ఉండననేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ లోపల సమాలోచనలు లేవు. నా నాయకుడు ఎవరో చెప్పనా? వింటారా? నా నాయకుడు ఎవరో, నేను ఎవరు అండర్లో పనిచేస్తానో, ఎవరి కింద పనిచేస్తానో, ఎవరి కాలు మొక్కడానికి గర్వపడతానో, దట్ ఈజ్ ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాళ్ళ దగ్గర ఈ తలని 1,00,000 సార్లు కాదు 1,00,00,000 సార్లు వంచడానికి గర్వపడతా. మిగతా ఏ నా కొడుకు దగ్గర కూడా వంచా. కారణం ఒకటే, ఈ దేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి బంగ్లాలో పుట్టి, అత్యంత గొప్ప రాజ్యంలో పుట్టినటువంటి ఈ మహా చక్రవర్తి ఈ సమాజం కోసం భిక్షు పాత్ర చేత పట్టుకొని ఇంటింటికి తిరిగి భిక్షాన్ని స్వీకరించి జ్ఞానాన్ని దానం చేసినటువంటి మహానీయుడు ఈ పుత్రుడు. ఈయన కంటే గొప్పలం కాదు మనం. మనలో అనిపిస్తూ ఉంటుంది, కార్యక్రమ నిర్వాహకులు ఎంతో కష్టపడి కార్యక్రమాన్ని పెడతారు. ఇక నాకు పేరు రావాలా, నాకు పేరు రావాలా, నా పేరు ముందుండాలా, నా పేరు ముందుండాలా, నేను ముందెక్కాలా, నేను ముందెక్కాలా స్టేజ్ మీద. పనిచేసే వాళ్ళకు పేరు అవసరమా?
ఈయన రెంజర్ల రాజేష్ అనేటువంటి వ్యక్తి నిజామాబాద్ జిల్లాలో మీకు 1350 కిలోమీటర్ల దూరంలో ఉండి మీలో ఎంతమంది నన్ను గుర్తుపడతారో చేయలేపండి. నేను పనిచేస్తే మీ వరకు వచ్చినా మా ఇంట్లో ముద్దపప్పు చారు తినుకుంటా కూర్చుంటూ వచ్చినా చెప్పాలా? పనిచేస్తే వచ్చినా లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహారాష్ట్రలో పుట్టి ప్రపంచానికే వెలుగైందా లేదా? పనిచేస్తా అయిందా లేకపోతే ఉద్యోగం చేసుకొని లేకపోతే ఇంట్లో అనుకుంటా? పని చేయండి మిత్రులారా. బాబాసాహెబ్ గురించి తెలుసుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నెహ్రూ భయపడ్డాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గాంధీ భయపడ్డాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి బాబు రాజేంద్ర ప్రసాద్ భయపడ్డాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జిన్నా భయపడ్డాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి టీటీ కృష్ణమాచారి భయపడ్డాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అయ్యంగార్ భయపడ్డాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సర్వేపల్లి రాధాకృష్ణ భయపడ్డారు. ఏం చూసి భయపడ్డారు? విజ్ఞానాన్ని చూసి మాత్రమే వాళ్ళంతా కూడా అంబేద్కర్ గారి జ్ఞానానికి సాగిలపడ్డారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ ముందర పెడతా. ఈ దేశంలో సవర్ణులకి గుళ్ళు కట్టుకోవడానికి అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణనామ కల్పయాత్. ఈ దేశంలో చదువు నేర్చుకోవడం చదువు నేర్పించడం రెండు కూడా బ్రాహ్మణుల సొత్తుగా రాసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికంటే ముందే ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం పేరు మనధర్మ శాస్త్రం. ఆ మనధర్మ శాస్త్రంలో అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణనామ కల్పయాత్, యజనం యాజనం బ్రాహ్మణనామ కల్పయాత్ అని రాసుకున్నారు. దీని ప్రకారమే గాంధీ గారు ఈ దేశాన్ని పరిపాలించిన చివరి ప్రధాని. అగో మావాడు అదే. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి సవర్ణులు గుళ్ళు కట్టుకోవడం కోసం, గుళ్ళో పూజారులుగా కేటాయించబడడం కోసం ఈ దేశంలో స్కూళ్ళు కావాలా, అది కేవలం బ్రాహ్మణులకు మాత్రమే కావాలా అని చెప్పేసి గాంధీ గారు ఒక ఫైల్ తీసుకొని లార్డ్ మౌంటన్ బాటన్ దగ్గరికి వెళ్తారు. ఎవరి దగ్గరికి వెళ్తారు? బాటన్ దగ్గరికి వెళ్తాడు. బాటన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పటికే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూర్చొని ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే బ్రిటిష్ వాళ్ళకి చాలా ఇష్టం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే బ్రిటిష్ వాళ్ళకి చాలా గౌరవం. ఎందుకోసం అంటే ఈ దేశంలో పుట్టి మా దేశంలోనే మాకంటే ఎక్కువ చదువు చదువుకున్నటువంటి మహనీయుడు అంబేద్కర్ గారని. ఆయనను కూర్చోబెట్టుకొని మాట్లాడేవాళ్ళు సరదాగా, సార్ మేము ఫలానా సెక్షన్ తీసుకొని వద్దాం అనుకుంటున్నాం సార్, దాని మీద మీరు ఏమైనా ఆలోచన చెప్పండి సార్, ఇంకా మెరుగ్గా ఏమైనా చేయగలగాలి అంతే. అయితే ఈ విషయము నెహ్రూకు గాంధీకి ఎవరికి కూడా ఇష్టం అనిపించదు. అయితే ఈ సవర్ణుల హక్కుల కోసం గాంధీ గారు ఒక ప్రొఫార్మా తీసుకొని బాటన్ దగ్గరికి వెళ్తారు. బాటన్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాటన్తో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూర్చుంటారు. అయితే గాంధీ గారు వెళ్ళిన తర్వాత, మిస్టర్ గాంధీ ప్లీజ్ వెల్కమ్, టేక్ యువర్ సీట్ అంటాడు. ఆయన కూర్చొని ముగ్గురు మౌనంగా ఉంటారు. గాంధీకి ఏమో అంబేద్కర్ వెళ్ళిపోతే నా ప్రపోజల్ మాట్లాడతాను అన్న. ఏమైందన్న అన్న? గాంధీ గారు ఏమో అంబేద్కర్ ఆ టేబుల్ పై నుంచి వెళ్ళిపోతే నేను నా ప్రస్తావనను మొదలు పెడతానని. కానీ అంబేద్కర్ గారు అక్కడి నుంచి లెగరు. అంబేద్కర్ గారు లెగుస్తానన్న ప్రతిసారి బాటన్ సార్ ప్లీజ్ సిడౌన్, సార్ ప్లీజ్ సిడౌన్ అంటారు. ఈయనకు తెలుసు ఆ ముసలోడు వచ్చింది, ఆ గుంటనక్క ఏదో పట్టుకొని వచ్చిండు, నేనుంటే వాడు మాట్లాడడు అనేటువంటి సంగతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలుసు. నేను వెళ్ళిపోతానంటే లేదు సార్ ఉండండి, లేదు సార్ ఉండండి అంటాడు. అయితే మిస్టర్ బాటన్, నేను ఒక ప్రపోజల్ తీసుకొచ్చిన మీ దగ్గరికి, దాని గురించి నేను మాట్లాడతానంటే ప్లీజ్ మాట్లాడండి గాంధీ గారు అని చెప్పి అంటే, లేదండి మనం కొంచెం పర్సనల్గా మాట్లాడుకున్నాం, అందుకే చెప్తున్నా కదా బాటన్ నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతాను. లేదు పర్సనల్ ఏం లేదు, నువ్వు సార్ మీరు కూర్చోండి మీరు మాట్లాడండి అంటారు. అప్పుడు గాంధీ గారు మీ ముందర ఉన్నటువంటి ఫైల్ని తీసి ఆయన టేబుల్ పై ఎత్తేస్తాడు, కొట్టేస్తాడు. అరే నా విషయాన్ని నేను మాట్లాడడానికి వస్తే అంబేద్కర్ని కూర్చోమని చెప్పి అంటున్నావు ఏంటి ఆయన? నాకు కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. ఓ గాంధీ నీకు ప్రపోజల్స్ ఉన్నాయా? నేను ఎవరని నా దగ్గరికి వచ్చినావు? మీరు ఈ దేశానికి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి, ఓహో నీ ఫైల్ మీద ఎవడు సంతకం పెడితే నీకు డబ్బులు వస్తాయి, మీరు పెడితే వస్తాయి. మరి ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ని నేనే ఆయనని గౌరవించి కూర్చోమంటే అడుక్కునేటోడికి నీకెందుకు ఆయన నొప్పి? అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూర్చోగానే గాంధీ గారు ఉండి, సార్ ఈ బ్రాహ్మణులలో నెక్స్ట్ జనరేషన్ వారికి పౌరోహిత్యం చేయడానికి దే ఆర్ గెటింగ్ రెడీ, దే లర్న్ శ్లోగాస్ అండ్ మంత్రాస్, వాళ్ళకి కొత్తగా గుళ్ళు ఏర్పాటు చేయాలి, ఆ గుళ్ళు కట్టుకోవడానికి మాకు మీ ప్రభుత్వం తరఫున డబ్బులు ఇవ్వండి. ఓకే, అట్లాగే మా పిల్లలు చదువుకోవడానికి
మా పిల్లలు అంటే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. మా పిల్లలు అంటే ఆ పిల్లలలో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, నరేంద్ర మోడీ ఎవరు లేరు. కేవలం బ్రాహ్మణులు మాత్రమే, బ్రాహ్మణుల హక్కుల కోసం మాత్రమే మాట్లాడుతున్నాడు గాంధీ. ఈ పిచ్చిన కొడుకులకు తెలియక ఆడు మావాడే ఈవిడు మావాడే అని అనుకుంటారు. అయితే ఇంతకుముందే చెప్పినా కదా, ఈ దేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో ఏముంది రాచుకోండి. ఏమనున్నది? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అధ్యానం అంటే చదువు నేర్చుకోవడం, అధ్యాపకం అంటే చదువు నేర్పడం, బ్రాహ్మణ నామ కల్పయాత్ అది కేవలం బ్రాహ్మణుల సొత్తు, హక్కు మాత్రమే. అయితే గాంధీ చాలా తిట్టిడిగా ఇంతకుముందే రాజు నేనా నువ్వా అని ఇక సప్పుడుదాకా ఊకొని మన సార్ దగ్గరికి పోతారు కదా, సీఎం దగ్గరికి, మా కేసీఆర్ దగ్గరికైనా ఈయన దగ్గరికైనా చాలా వినమ్రంగా అప్పటి వరకు బయట ఏమైనా మాట్లాడతాడు సార్ దగ్గరికి పోగానే సార్. అయితే ఆ ఫైల్ని తీసి ముంగడ పెట్టిన తర్వాత ఈ గాంధీ గారు ముంగడ పెట్టిన ఫైల్ని తీసి అంబేద్కర్ గారి పక్కకు జరుపుతాడు. గాంధీకి ఇంకా కోపం వస్తుంది. ముందే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దాంట్లో ఇంకా పైనుంచి అది సాస్ పోసినట్టు అయిపోతుంది. అంబేద్కర్ గారి దగ్గరికి జరపగానే అంబేద్కర్ గారు వాటిని ఇట్లా చూసి పరీక్షిస్తూ ఉంటారు. పరీక్షిస్తూ ఉండగానే ఈయన కోపేద్రికుడై, సార్ ఇది కావాలని చెప్పేసి మీరు నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు, దిస్ ఈస్ నాట్ కరెక్ట్ సార్, ప్లీజ్ ఐ విల్ లీవ్ ఫ్రమ్ హియర్ అన్నట్టు. మిస్టర్ గాంధీ ఏం చదువుకున్నావు అని అడుగుతాడు. నువ్వు ఏం చదువుకున్నావు, ఎంత చదువుకున్నావు? సార్ నేను లా చేసిన. నువ్వు లా చేసినావు, నేను 4 డిగ్రీలు చేసిన. అరే 36 డిగ్రీలు చేసిన మహనీయుడు అడగకపోతే ఇంకేమని అడుగుతారా? నీకంటే ఎక్కువ చదువు నాకున్నది, నాకంటే ఎక్కువ చదువు ఈయనకున్నది. నీకంటే దిమాకున్నది నేను, నాకంటే దిమాకున్నది ఆయన. అందుకే ఆ ఫైల్ని తీసుకుపోయి ఆయన సమీక్షించి ఆయన ఓకే అంటే నేను సంతకం పెడతా, లేకపోతే నేను సంతకం పెట్టా అంటే. నేను ఎందుకు ఈ ఉదాహరణ మీకు చెప్పిన అంటే, బతుకుతే బాబాసాహెబ్ అంబేద్కర్ లెక్క బతుకుండ్రి. జ్ఞానం సంపాదిస్తే అంబేద్కర్ గారు లాగా సంపాదించండి. నువ్వు రోడ్డంబర నడుచుకుంటా పోతాడు, ఏ కులపుడైనా సరే ఒక్క అడుగు వెనుకకు జరిగి నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వ్యవసాయదారుడి కుటుంబంలో నుంచి వచ్చిందని చెప్పి రెస్పెక్ట్ ఇవ్వాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజకీయ నాయకుడి కొడుకని రెస్పెక్ట్ ఇవ్వాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనలాగా బైక్ మీద రుయ్యమని తిరగడానికి అంబేద్కర్ గారికి బైక్ లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనలాగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో డబ్బులకు దోశ తినేంత కెపాసిటీ లేదు. ఒక రోజుకు కొలంబియా విశ్వవిద్యాలయంలో ఇచ్చినటువంటి ఒకటే ఒక బన్నుని సగం కొరుక్కొని జేబులో పెట్టుకొని, మధ్యాహ్నం కొరుక్కొని జేబులో పెట్టుకొని, రాత్రి కొరికి తిని నీళ్లు తాగి మన కోసం కష్టపడ్డాడు. ఆ మహనీయులాగా బ్రతకాలనుకుంటే మనోళ్ళు పేదరికాన్ని సాకులు చెప్తారు. అన్నా మేము చాలా పేదోళ్ళం అన్న, అందుకే చదవలేకపోతున్నాను. ఏమయ్యా, ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి వ్యక్తులలో 2 పూటలు భోజనం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయలేపండి. 3 పూటలు భోజనం చేసే వాళ్ళు, షుగర్ పేషెంట్ కాకుండా చేయలేపండి. 3 పూటలు ఎవరెవరు తింటారు? వాటర్ కళాకారులు పిల్లగా 3 పూటలు భోజనం చేస్తారా మీరు? ఒకటే ఒక రొట్టె ముక్కని ఒక రోజంతా తన ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగించుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే మనం పేదవాళ్ళమా అని అడుగుతున్నాం మిత్రులారా మిమ్మల్ని. మరెందుకు సీనియర్ ఎన్టీఆర్ ఆయననేమో అడవి రాముడు సినిమాలో ఇట్లా ఫోజు పెడితే ఆయన మనమడు కూడా సేమ్ ఫోజు పెట్టగానే RRR బ్యానర్లు కడుతున్నాం మనం. ఈ ప్రపంచానికే జ్ఞానవంతుడు మన తాత. ఆయన మనమలుగా ఎందుకు మారలేకపోతున్నామని అడుగుతున్నాం మిమ్మల్ని. ఆయన మనమలుగా ఎందుకు మారలేకపోతున్నారని అడుగుతున్నాం మిమ్మల్ని. సీనియర్ ఎన్టీఆర్ గారు లాగానే యాక్టింగ్ చేసి జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరో అయిందా లేదా? మరి ఆయన రక్తం పంచుకొని పుట్టినటువంటి హరికృష్ణకి, ఆ హరికృష్ణ రక్తం పంచుకొని పుట్టినటువంటి ఎన్టీ రామారావు వాళ్ళ తాత లెక్క అయితే మనమే మన కల్తీని పుట్టిన మన తాత లెక్క ఎందుకు కాలేకపోతున్నామని అడుగుతున్నాం మిత్రులారా మిమ్మల్ని. ఏం నేర్చుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులుగా మనం? ఏం నేర్చుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీలు కట్టి మనం? ఏం నేర్చుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టి మనం? చూడండి ఒకసారి, మీ వెనుక ఉన్నటువంటి ఒక్క ఫ్లెక్సీలోనైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కళ్ళకి కళ్ళద్దాలు లేకుండా ఉన్నాయా? కానీ మీరు పెట్టిన ఒక్క విగ్రహానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కళ్ళద్దాలు లేవు. అది ఈ దేశంలో జరుగుతున్న భారీ మోసమని మీలో ఎవరైనా గుర్తించగలిగినరా? నేను చెప్పేంత వరకు కూడా బహుశా ఎవరు గమనించి ఉండకపోవచ్చు.
అంబేద్కర్ గారి విగ్రహానికి కళ్ళద్దాలు లేవు, కానీ అంబేద్కర్ గారి ప్రతి ఫోటోకు కళ్ళద్దాలు ఉన్నాయి. రేపు ఒక జియో పాస్ చేస్తారు ఈ దేశంలో. ఏమన్నా తెలుసా? ఈ దేశంలో హిందీ భాష మాత్రమే ఉండాలని అంటున్నారా లేదా బీజేపీ గవర్నమెంట్? ఈ దేశంలో ఒకటే మతం ఉండాలని అంటున్నారా లేదా బీజేపీ గవర్నమెంట్? రేపు ఈ దేశంలో ఉన్న అన్ని విగ్రహాలకి ఒకటే రకమైన రంగు ఉండాలంటారు. అప్పుడు నెక్స్ట్ జనరేషన్లో రావాల్సినోడు అది అంబేద్కర్ విగ్రహమా రాజీవ్ గాంధీ విగ్రహమా తేల్చుకోలేడు మిత్రులారా. ఇంత అద్భుతమైనటువంటి మోసము దగ మీ మధ్యలోనే జరుగుతున్నా, మీరు దాన్ని కనిపెట్టలేకపోయారు. వీళ్ళందరూ కూడా గ్రేట్ అంబేద్కరిస్ట్ ఉన్నారు. నేను కృష్ణా జిల్లాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి దండేసినప్పుడు దగ్గర నుంచి గమనిస్తే సేమ్ ఎన్టీ రామారావు లెక్క కనబడతారు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్, అంబేద్కర్ గారి ఫ్లెక్సీలో ఎక్కడైనా ఆయన కళ్ళకి కళ్ళద్దాలు లేకుండా ఉన్నాయా? ఇప్పుడు నేను ఆవిష్కరించిన విగ్రహానికి కళ్ళద్దాలు ఉన్నాయా? ఇక్కడ ఉన్నటువంటి విగ్రహానికి కళ్ళద్దాలు ఉన్నాయా? నేను అంతకంటే ముందు ఊర్లలో వేసినటువంటి విగ్రహాలకి కళ్ళద్దాలు ఉన్నాయా? వాట్స్ దేర్ గోయింగ్? ఏం జరుగుతుంది? ఈ మోసం ఏంటో కనిపెట్టలేకపోతున్నాం మనం. ఒక పెద్ద మోసం జరగబోతుంది ఈ దేశంలో, మీకు అర్థం కావట్లే. రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల లోపల అంబేద్కర్ గారి విగ్రహాలకి కళ్ళద్దాలు లేకుండా తయారు చేసేటువంటి ఒక నూతన ప్రక్రియ ప్రారంభించబడ్డది, కానీ మనం ఎవరం కూడా పసిగట్టలేకపోయినాం మిత్రులారా. అంబేద్కరిస్ట్ అంటే అందరికంటే తెలివైన వాడు ఉండాలా? అంబేద్కరిస్ట్ అంటే అందరికంటే వినూత్నంగా ఆలోచించేవాడై ఉండాలా? అంబేద్కర్ గారంటే జ్ఞానం, అవునా కదా? ఏం కులంలో పుట్టిండో అంబేద్కర్ అనగానే రయ్యన చెప్తారు. చెప్తారా చెప్పరా? అంబేద్కర్ దళితుల ఇళ్లలో పుట్టిండు అంటారా లేదా? మరి మనం ఎవరు అంబేద్కర్ గారు లెక్కున్నామండి? ఉన్నామా? అంబేద్కర్ గారు చేసినంత త్యాగం చేస్తామా? అంబేద్కర్ గారు చేసినంత త్యాగం చేయాల్సిన అవసరం ఉందా అమ్మా ఈరోజు? ఉందా? ఇదే ఒక మాలమాదిగా అయినా జబ్బకు సంచేసుకొని యేసుప్రభు గురించి బోధిస్తూ ఆ ఊర్లో ఎవరు ఉండరు, అయినా అతను మొక్కవోని దీక్షతో యేసుప్రభు గారి గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన కరుణ గురించి చెప్పి ఒక వ్యక్తిని నిర్మాణం చేస్తాడు. మెల్లిగా ఒక కుటుంబాన్ని నిర్మాణం చేస్తాడు. మెల్లిగా కొన్ని కుటుంబాలను నిర్మాణం చేస్తాడు. అక్కడ చర్చి కట్టడా? నేను చర్చి కట్టడం తప్పు అంటలే, వాళ్ళని ప్రేమించడము తప్పు అంటలే. యేసు ప్రభు విషయంలో చూపించినటువంటి నిబద్ధతని నీకోసం వేలాది లక్షల సార్లు సిలువనెక్కిన ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎందుకు చూపించలేకపోతున్నామని అడుగుతున్నాం మిత్రులారా. ఒకటే ఒక రోజు పేతురు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడితేనే కోడి కూత కూస్తుందని అన్నాడా లేదా? పేతురేనా ఆయన పేరు? సామ్యుయేలా? ఎంతమంది క్రిస్టియన్ ఉన్నారు? చేయలేపరా? భయపడద్దు, ఎవరు తిట్టా మీరు అంతా అన్నాములే. ఇంతేనా? దేవుని నామములో మీరు అబద్ధం ఆడితే పరలోకములో దేవుని ముందు తీర్పు తీర్చు దినముల రోజున మీరు సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఎంతమంది క్రిస్టియన్ ఉన్నారో చేయలేపండి. వెరీ గుడ్. ఎంతమంది హిందుత్వంలో ఉన్నారో చేయలేపండి. వెరీ గుడ్. అమ్మా, ఎంతమంది సభకి ముస్లిం సహోదరులు వచ్చిందో చేయలేపండి. వెరీ గుడ్. అంబేద్కర్ గారు భారతీయులా కాదా? గట్టిగా చెప్పాలి. అంబేద్కర్ గారు భారతీయుడా కాదా? భారతదేశం లాంటి దేశాలు ప్రపంచంలో ఎన్నున్నాయో తెలుసా? ఈ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి దేశాలన్నీ కలిసి ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడితే దాని పేరు యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్, UNO. వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ UNO? యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్. ఈ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్లో ఒకటే ఒక భారతదేశం ఉన్నది. ఇలాంటి భారతదేశాలు ఇంకోటి లేవు. ఇలాంటి భారతదేశాలు ఇంకా 2 లేవు. మరి 193 దేశాలు అధికారికంగా ఉన్న యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్లో ఈ అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావి అని ప్రకటిస్తే 192 దేశాలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందా లేదా? చెప్పండి, వ్యతిరేకించాల్సిన అవసరం ఉందా లేదా? ఈయన కేవలం మాలమాదిగల నాయకుడైతే మాలమాదిగలకే రిజర్వేషన్ ఇస్తే అమెరికా వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, కెనడా వాళ్ళు, దుబాయ్ వాళ్ళు, సౌదీ వాళ్ళు, చైనా వాళ్ళు, నెదర్లాండ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు
ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ఈయనని మా ప్రపంచ మేధావని మేమెందుకు ఒప్పుకోవాలా? భారతదేశంలో పుట్టినటువంటి అంబేద్కర్ మాలమాదిగల నాయకుడు, మాకు నాయకుడు ఎందుకు అని ఆ దేశస్తులందరూ వ్యతిరేకించాలా లేదా? చెప్పాలా? మరెందుకు వ్యతిరేకించకుండా అమెరికాలో ఈ కోనసీమతో పాటు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాతో పాటు భారతదేశంతో పాటు నేపాల్తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలతో పాటు అంబేద్కర్ గారు పుట్టినటువంటి ఏప్రిల్ 14ని ఈ ప్రపంచంలోనే జ్ఞానం పుట్టిన దినోత్సవంగా అమెరికా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎందుకు జరిపి ఉంటుంది? ఆ ప్రపంచ మేధావి ఎందుకు ప్రపంచ మేధావి అయిండు? మాలమాదిగలకు రిజర్వేషన్ ఇస్తే ప్రపంచ మేధావి అవుతాడా? మరి భారత రాజ్యాంగం రాస్తే ప్రపంచ మేధావి అవుతాడా? ఇప్పుడు భారత రాజ్యాంగం రాసింది భారతదేశానికి కానీ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కాదుగా. మరి ఎందుకు ఈయనని ప్రపంచ మేధావిగా ఒప్పుకున్నారు? రాసిరా అన్నిటి మీద ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు అని. ఎవరన్నా మిమ్మల్ని అడిగిందనుకో, అరే అంబేద్కర్ని ప్రపంచ మేధావిని రాసుకుంటున్నారు కదా, ఏమనకండి చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. ఓహో, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటున్నారు వాళ్ళు కూడా, మనోళ్ళే ఉన్నట్టున్నారు బహుశా. ఎవరైనా మిమ్మల్ని కాపాయినో వేరే అగ్ర కులస్తులని పిలువబడుతున్నటువంటి వ్యక్తో లేదంటే ఒక బీసీ సహోదరుని పిలిచి, అరే సామ్యాలు ఇటు రారా, ఈ అంబేద్కర్ని ప్రపంచ మేధావి రాసుకుంటున్నారు మొన్నటి నుంచి, ఆయన ప్రపంచ మేధావి ఎప్పుడైనా అంటే లిటరల్లీ మీరు చూపించగలుగుతారా? ఏమన్నా చూపించగలుగుతారా? మనలో చదువులు ఎట్లా ఉన్నాయి? 73 మందికి అంబేద్కర్ పేరు ఏంటంటే ఏమన్నారు? సామెతల గ్రంథాలు 13వ అధ్యాయం 15వ వచనంలో భారతదేశంలో పీడితుల కోసం యేసు ప్రభువే మళ్ళా అంబేద్కర్ రూపం వేసుకుని వచ్చిరని మాట్లాడిన వాళ్ళకి ప్రపంచ మేధావి అంటే ఎట్లా సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు రెంజర్ల రాజేష్ అనేటువంటి నేను ఈ దేశంలో అందరికంటే ముందు రిజర్వేషన్ని ఉపయోగించబడుతున్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే బాపనోడు అంటారు. ప్రాక్టికల్గా దానికి ఎగ్జామినేషన్ ప్రకారం కూడా లిటరల్ చూపిస్తారా చూపించరా? ఈ దేశంలో గుళ్ళు కట్టేది ఎస్సీ ఎస్టీ బీసీ కష్టజీవులా కాదా? గుడి నిర్మాణంలో మొదటగా ఉపయోగించేటువంటి ముడి సరుకు పునాది వేయడానికి బండలు, పునాది రాళ్ళ కాదా? ఆ పునాది రాళ్ళని ఎవరు తయారు చేస్తారు? ఒడ్డెరోళ్ళు తయారు చేస్తారు. దాని మీద మట్టిని విసికి ఇటుకలు ఎవరు తయారు చేస్తారు? కుమ్మరి వాళ్ళు చేస్తారు. దాన్ని నిర్మాణం చేయడానికి ఒక తాపే మేస్త్రి, దాన్ని సున్నం కొట్టడానికి సాకలైన, ఆ గుడి లోపల రాముడు అంటే గిట్లా ఉండాలా, కృష్ణుడు అంటే గిట్లా ఉండాలా అంటే ఈ విశ్వబ్రాహ్మణులలో ఉన్నటువంటి ఒక రైతు అంటే రాళ్ళని విగ్రహాలుగా తయారు చేసేటువంటి ఒక కాషాయన విగ్రహం చెప్తాడు. ఇక ఊరేగింపులో డప్పులు బాయిస్తూ మన మాదిగ సహోదరులు ముందర నడుస్తారు, ఈ దేవుడు వాళ్ళ వెనక నడుస్తాడు. ఈడ ఎక్కడైనా మనకు పంతులు కనబడుతున్నా? బండలు కొట్టేటప్పుడు గట్టిగా చెప్పాలి, బండలు కొట్టేటప్పుడు పంతులు కనబడుతున్నా? ఇటుకలు పేర్చేటప్పుడు పంతులు కనబడుతున్నా? ఆ గుడిని నిర్మాణం చేసేటప్పుడు పంతులు కనబడుతున్నా? ఆ దేవుడిని తయారు చేసే దగ్గర పంతులు ఉంటాడా? ఈ ఊరేగింపు చేసే దగ్గర డప్పులు కొట్టే దాంట్లో పంతులు ఉంటాడా? మరి అంత అయిపోయిన తర్వాత రిజర్వేషన్ పేరు మీద ఇది మా సొత్తు, ఇది మా పౌరోహిత్యం, ఇది మేము మాత్రమే చేయాలా? ఇంతకుముందు చెప్పినట్టు యజనం బ్రాహ్మణ నామ కల్పయాత్, అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. చీమలు కష్టపడి కట్టిన ఇంట్లో పాములు పోయి వచ్చినట్టు ఈ దొంగలు పోయి వస్తారు దాంట్లో. ఇక వీనికి సపరేట్ చదువు, వీనికి సపరేట్ యూనివర్సిటీలు, బ్రాహ్మణులకు సపరేట్ యూనివర్సిటీలు ఉన్నాయి తెలుసా? బ్రాహ్మణులకు సపరేట్ స్కూల్ ఉన్నాయి తెలుసా? వాటినే వేద పాఠశాల. ఏమంటారు? ఇక్కడ టెంట్ కింద అందరూ సపోర్ట్ చేయాలి. పెద్ద మనిషి మంచుతున్నాయండి పడాయి. హలో, ఎక్స్క్యూజ్ మీ, జై భీమ్, గట్టిగా ఒకసారి జై భీమ్, జై భీమ్. ఈ దేశంలో మనం ముస్లిం మినిస్ట్రీలో చదువుకోవచ్చు, క్రిస్టియన్ మినిస్ట్రీలో చదువుకోవచ్చు, ఏ మినిస్ట్రీలోనైనా చదువుకోవచ్చు, కానీ వేద పాఠశాలకి పోగలమా? ఎందుకు దాంట్లోకి మనల్ని రానివ్వరు? ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ఈ కోనసీమలో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఢిల్లీలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవచ్చా, చదువుకోరాదా? అమెరికాలో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వెళ్ళి చదువుకోవచ్చా, చదువుకోరాదా? దక్షిణాఫ్రికాలో ఉన్న యూనివర్సిటీలోకి వెళ్ళి చదువుకోవచ్చా, చదువుకోరాదా?
ఇదే భారతదేశంలో ఉన్నటువంటి వేద పాఠశాలలోకి మనకెందుకు ప్రవేశం లేదు ఎప్పుడన్నా అడిగినామా? ఇది కేవలం మాలమాదిగలే కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కొడుకునో బిడ్డనో వేద పాఠశాలలోకి తీసుకుంటారా? చంద్రబాబు నాయుడు గారి మనమనో వేద పాఠశాలకు తీసుకుంటారా? మా కేసీఆర్ గారి మనమని వేద పాఠశాలకు తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు అంటే ఈ దేశంలో కేవలం అబద్ధపు మాటలు చెప్పి బతికే ఏకైక జాతి బ్రాహ్మణ జాతి. వాడు పొద్దున్నే లేచి 4 గంటలకు మడి కట్టుకుంటాడు. ఏం కట్టుకుంటాడు? మడి కట్టుకొని గుడి లోపలికి పోవడానికంటే ముందు ఒక శ్లోకం చదువుతాడు. ఏమనంటే, అయ్యా ఇందాక నేను చెప్పినా కదా, ఈ గుడి నిర్మాణం చేసేటువంటి బండలు నేను కొట్టలేదు, ఈ బండల పైనటువంటి ఇటుకల కోసం నేను కష్టపడలేదు, ఈ గుడి నిర్మాణంలో నేను లేను, ఈ నీ ప్రతిరూపాన్ని తయారు చేసిన జాతిలో నేను లేను, నిన్ను ఈ ఊర్లో గుడికి ప్రతిష్టాపన చేస్తున్నామనేటప్పుడు శబ్దం చేసి ఈ ఊరంతా వినిపించినటువంటి మాదిగ జాతిలో నేను లేను, కానీ ఈజీగా పోయి దాన్ని ఆక్యుపై చేసుకున్న దొంగని నేను అని ప్రతిరోజు వేడుకుంటాడు దేవుణ్ణి. నిజమండి, బ్రాహ్మణైనా ప్రొద్దున్నే మనం ఎవ్వరము మేలుకోకుండా ముందే 4 గంటలకు మడి కట్టుకొని చల్లటి నీళ్ళతో స్నానం చేసి దేవుడి గుడిపై మెట్లు ఎక్కడానికంటే ముందే నిలబడి యాని కాని చ పాపానే జన్మాంతర కృతాని చ తాని తాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మం పాప సంభవం పాహి మాను కృపాయ చ దేవ అన్యదాం శరణం రక్షతి అంటాడు. తెలుగు ప్రజలేనా మీరందరూ? తెలుగు ప్రజలేనా? మళ్ళీ మనకు అర్థం కాని భాషలో ఎందుకు రాసుకున్నాడు? ఏమంటున్నాడు తెలుసా? గుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని మనమందరం నిద్రలోనే ఉంటాం. ఆ పాటికి 4 గంటలకు వేస్తామా మనం? 3 గంటలకు లాస్ట్ సీన్ అయిపోతుంది మన వాట్సాప్లో. 3 గంటలకు లాస్ట్ సీన్ అయిపోతుంది. ఆయన 4 గంటలకే మేల్కొని ఏమంటాడు? యాని కాని చ పాపానే జన్మాంతర కృతాని చ, ఈ అందరి లోపలికి శ్రేష్టమైన పాపాత్ముని నేను జన్మాంతర కృతాని చ, నా జన్మనే ఇంకొకటి మీద బతుకుతుంది. డిఫెండర్ నేను భూమిని నాగలు పట్టుకొని దున్నను, కానీ నా ఇంటికి టమాటాలు వంకాయలు బెండకాయలు అన్ని తెప్పించుకుంటా. నేను కోనసీమలో మంచి కొబ్బరి బొండాలు తాగాలంటే ఎవరికి చెప్పినా నా ఇంటికి వస్తే ఉల్టా మళ్ళా పెట్టిన కాళ్ళు మొక్కిపోతారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ప్రపంచంలో ఎక్కడా లేనన్ని సురా 33 కోట్ల దేవుళ్ళు అంటే వ్యాపారాలు. భారతదేశంలో బ్రాహ్మణుడు సృష్టించిన సురా 33 కోట్ల వ్యాపారాలు. ఎన్ని? సురా 33 కోట్ల వ్యాపారాలు. ఈయన చాలా నిజాయితీపరుడు అండి, మనకు తెలియదు పాపం. బ్రాహ్మణులు చాలా నిజాయితీపరులు. వాళ్ళు ఒప్పుకుంటారు అక్కడ ఏమని? కాని కాని చ పాపానే జన్మాంతర కృతాని చ తాని తాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే. నేను దొంగని, దోపిడిదారిని, అందరినీ దోచుకొని తినేవాని కాబట్టి తండ్రి, అందరూ మేల్కొనడానికంటే ముందే నేను నిన్ను వేడుకుంటున్నా. ఫస్ట్ నీ కళ్ళటి చూపు, నీ కరుణని నా మీద చూపెట్టు. నేను ద్రోహిని, నన్ను క్షమించు, తర్వాత ఎవరన్నా క్షమించు అంటాడు. ఈ భాష మనకు అర్థం కాదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళి ఆయన నేర్చుకున్న మొట్టమొదటి భాష, ఆయన చదివినటువంటి చదువు కూడా ఈ దేశంలోని మనుస్మృతి, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు. ఆయన ప్రొద్దున్నే దాని మీద మోగిస్తుంటాడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మాత సమస్త జగత మధుకైక భావే వక్షో విహారి మనోహర దివ్యమూర్తే. అమ్మ మాత అంటే ఏంటమ్మా? మాత సమస్త జగతాం. జగతి అంటే సర్వలోక. మాత సమస్త జగతాం, గొప్ప మాట, సపట్లు కొట్టాలి. మాత సమస్త జగతాం, సర్వలోకాలకు తల్లి, మధుకైక భావే, మత్తులో ఉన్నదట. వక్షో విహారిని, అమ్మ పాలు తాగే రొమ్ములు తెరబెట్టుకొని తిరుగుతున్నదట. వక్షో విహారిని మనోహర దివ్యమూర్తి అంటారు. అమ్మని ఎవరన్నా అట్లా, అమ్మ నువ్వు రొమ్ములు తెరబెట్టుకొని తిరుగుతున్నావు, ఎంత అందంగా ఉన్నావు అమ్మ అని అంటారా? ఇట్లా వాడికి ఇష్టం వచ్చింది మాట్లాడతాడు. వినాయకుడి విగ్రహాలు నిలబెడతారా మీరు?
ఏ మిత్రులు నిలబెడతారా? ఆ వినాయకుడి విగ్రహాలు మనోళ్ళు నిలబెట్టాలా? ఏం కాదు చెప్తా. కుమ్మరి శాలివాహన సేవా సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రులు అంటారా? నవరాత్రులు ఈ మధ్య మనోళ్ళు కూడా పెడతారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయకుడి నవరాత్రులు. ఏం చేస్తాడు ఆయన? ఇక్కడికి వస్తాడు, కాపు వాళ్ళ వినాయకుడి దగ్గరకు వస్తాడు. వచ్చి ఏమంటాడు? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపశాంతి 1000 రూపాయలు అంటాడు. మళ్ళీ ఆ నుంచి ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత చౌదరాల దగ్గరకు వస్తాడు. సేమ్ మంత్రం, మళ్ళీ ద రిపీట్. వానికి పెద్ద చదువు అవసరం లేదు, వేరే అవసరం లేదు, ఒకటే అవుతారు. ఏమని? మళ్ళీ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపశాంతి 1000 రూపాయలు అంటాడు. మళ్ళీ ఆ నుంచి తిరిగి మాదిగోళ్ళ గణపతుల దగ్గరకు వచ్చి మళ్ళా సేమ్ అంటాడు. మరి అక్కడికి వచ్చినాకనే ఎక్కువ తక్కువ ఉంటుంది అంటే అట్లా ఏముండదు. మళ్ళా సేమ్, మళ్ళా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపశాంతి. 10 గణపతుల దగ్గరకు వచ్చి ఆయన కేవలం గంట సేపట్లో సంపాదించేటువంటి సంపాదన ఎంత? 10,000 రూపాయలు. అయ్యా, ఈ దేశంలో 12 గంటలు పనిచేసే నా తల్లికి 150 రూపాయల కూలి. ఈ దేశంలో సూర్యుడితో పోటీపడి పనిచేసే నా తండ్రికి 200 రూపాయల కూలి. నువ్వు తిన్నదే అరుగుతలేదు. పంతులు గారు, మాకు కూడా నేర్పించండి దయచేసి, ఆ విద్యను మేము కూడా నేర్చుకుంటాం. అమ్మ, నేను అడిగిన దాంట్లో తప్పుందా? నేను చదివిన దాంట్లో ఏమైనా తేడా ఉందా? ఇగో ఒకసారి బాపనం లెక్క చదువుతా వినండి. యాని కాని చ పాపానే జన్మాంతర కృతాని చ దాని తాని వినశ్శాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మం పాప సంభవం పాహిమాన కృపాయ చ దేవ అన్యదాం శరణాం రక్షితే. నరసింహులు 2000 రూపాయలు పెట్టరా? ఈ మిగతాది ఏమర్థం కాదు. నరసింహులు 2000 రూపాయలు పెట్టరా అనేది అర్థమవుతుంది. అంటే ఎందుకు అంటున్నానంటే, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే వాళ్ళకి ఎందుకంత ద్వేషం, ఎందుకంత కోపం, ఎందుకంత తిక్క అంటే, ఈ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి హక్కులు అందరికీ సమానంగా వంచిండు. మా కాళ్ళ కింద చెప్పులై బ్రతకాల్సిన ఈ నా కొడుకులని మా ఆఫీసర్లుగా చేసి మా పైన నిలబెట్టినాను అంబేద్కర్ గారు అంటే వాళ్ళకి కోపం. అర్థం కాని భాషలో మాట్లాడి, అర్థం కాని భాషలో మందికి చెప్పి, అర్థం కాని భాషలో వేలాది కులాలుగా చీల్చేసినటువంటి ఈ జాతిని మా గుప్పిట్లో పెట్టుకుంటే, వేలాది కులాలుగా చీల్చబడ్డటువంటి ఈ బహుజన సమాజాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ అనేటువంటి ఒక ఘాటున కట్టేసి మాకు బువ్వ దొరకకుండా చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ అని చెప్పేసి అంబేద్కర్ గారు అంటే వాళ్ళకి కోపం. ఇది నువ్వు తెలుసుకోక, ఏ అంబేద్కర్ గారు అయితే, ఒకవేళ అంబేద్కర్ గారు మనకు హక్కులు ఇచ్చి ఉద్యోగం రాకపోయి ఉంటే మనకు డబ్బులు వచ్చేవా? మన పిల్లలు కార్లలో తిరిగే వాళ్ళ, మన పిల్లలు కాన్వెంట్లో చదువుకునే వాళ్ళ? ఏ అంబేద్కర్ గారి వల్ల అయితే మనం అభివృద్ధిలోకి వచ్చి, ఏ అంబేద్కర్ గారి వల్ల అయితే ఈరోజు మనం ఉన్నతంగా బ్రతుకుతున్నామో, ఆ అంబేద్కర్ గారి ఆశయాల దగ్గరకు వచ్చేసరికి జీరో. మీరు అనుకోవచ్చు చాలా అద్భుతంగా వాడెవడో బచ్చవాడొచ్చి మాకు నేర్పడమేంది అని. నేను ఫీల్ కాను, నేను బాధపడను. నాకు ఒకటే చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఈ జాతి నిద్రపోతలేదురో. అంబేద్కర్ గారు ఏమన్నారు తెలుసా? మన జాతి నిద్రపోతలేదురా, నిద్రపోతున్నట్టు నటిస్తున్నది గూపలు వలగొట్టమని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నాకు ఈ సభలో ఎంతమంది నా గురించి ఏం మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకుంటారు కూడా తెలుసు. నేను చెప్పిన దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటలు కాబట్టి దాన్ని ఫాలో అయితే మీరు మంచిగా అవుతారు. లేకపోతే వెనకాల రెడీ ఉన్నది బీజేపీ గవర్నమెంట్ సవారీ చేయడానికి రెడీ. ఎవరిని చూడటది. ఫస్ట్ ఎన్ఆర్సీ తీసుకొచ్చింది ఈ దేశంలో ముస్లింలు నిలబడతా అని, దాని తర్వాత నెక్స్ట్ క్రిస్టియన్లే, దాని తర్వాత దళితులే. ఎవరిని ఈ కమ్యూనిస్టులు వీళ్ళని కూడా వేస్తుంది బాజా, దబ్ 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 వేస్తుంది. తెలియదు ఎన్ఆర్సీ అంటే ఏందో అర్థం తెలుసా అండి ఎవరికైనా? ఈ ఎన్ఆర్సీ పేరు మీద ఎవరిని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టడం కోసం, అది భారత రాజ్యాంగ విరుద్ధం. ఈ దేశంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి ఆశయాన్ని, ఆలోచనని, రాజ్యాంగాన్ని తుంగల దొక్కేస్తున్నది. రైతు చట్టాలు తీసుకొచ్చి రాలేదా? రాలేదా? పాపం పంజాబ్ వాళ్ళు 4-5 నెలలు సంవత్సరం పాటు పోరాటం చేసి వాటిని వెనక్కి పంపించి రాలేదా? ఇట్లా ప్రతిదీ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకొని వస్తున్నారు. రాజ్యాంగాన్ని కనుమరుగు చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏ రాజ్యాంగాన్ని అయితే కాపాడాల్సినటువంటి సైనికులు మనం ఉన్నామో, మనకు రాజ్యాంగం గురించి ఏం తెలియకుండా ముందే ఈ రాజ్యాంగాన్ని కథం పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు దేని మీద ప్రమాణం చేస్తారండి? ఏ వార్డు మెంబర్ దగ్గర నుంచి అయితే ప్రైమ్ మినిస్టర్ వరకు భారత రాజ్యాంగంకు ప్రమాణం చేస్తారో
కనీసం ఆ ఫస్ట్ పేజీలో ఏం రాస్తున్నదో తెలుసా వీళ్ళకి? బ్రదర్ అన్న తెలుస్తుందా? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వి ద పీపుల్ ఆఫ్ మాలామాదిగస్, వి ద పీపుల్ ఆఫ్ బీసీస్, వి ద పీపుల్ ఆఫ్ ఓసీస్, వి ద పీపుల్ ఆఫ్ ఎఫ్సీస్ అని రాయలే. ఏమని రాసిండు? వి ద పీపుల్ ఆఫ్, మేము భారత ప్రజలమైన, మేము భారత రాజ్యాంగాన్ని భారత ప్రజల కోసం రాసుకుంటున్నాం అన్నాడు. అంబేద్కర్ గారు రాసిన పుస్తకాలు చదివిన బాపనోళ్ళేమో సుప్రీంకోర్టు జడ్జిలు అయినరు, భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్లు అవుతున్నారు. ఆయన వారసులము, ఆయన కోసం ప్రాణం ఇస్తాము, ఆయన కోసం ప్రాణం తీస్తాము. కానీ ఆయన రాసిన పుస్తకాలు చదవక మున్సిపాలిటీలలో కార్మికులమై బతుకుతున్నాం. ఎందుకు ఈ దేశంలో సుప్రీంకోర్టు జడ్జిలందరూ కూడా బాపనోళ్ళే ఉన్నారు? అంత అత్యున్నత స్థానంలో చదివిన వాడే ఆ స్టేజ్లో ఉంటాడు. మన తాత ఉండే, ఆయన తర్వాత ఎవరు కూడా లేడు. ఏడున్నాం మనం అంటే సైలెన్సర్ సగానికి పోసేసి శబ్ద కాలుష్యాన్ని సృష్టించి ఇప్పటిదాకా బాష్పవాయువులన్నీ ప్రయోగించి ముక్కు ముసపుటాలన్నీ కూడా పలిగిపోయేటటువంటి వాసనని క్రియేట్ చేసి మీరంతా కూడా మా వాళ్ళే. శాంసంగ్ ఫోన్ అయినా, గ్యాలక్సీ ఫోన్ అయినా, ఐఫోన్ అయినా ఐడియా సిమ్ కార్డ్ వేస్తే ఐడియా ప్రకారమే పనిచేస్తుందా? పనిచేయదా? ఎయిర్టెల్ సిమ్ కార్డ్ వేస్తే ఎయిర్టెల్ ప్రకారమే పనిచేస్తుందా? పనిచేయదా? బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ వేస్తే బిఎస్ఎన్ఎల్ ప్రకారమే పనిచేస్తుందా? పనిచేయదా? ఐఫోన్ అంటదా, ఒరే నేను హై స్పీడ్ నెట్వర్క్తో ట్రావెల్ చేయాలరా, ఈ బిఎస్ఎన్ఎల్ని నా లోపల ఎందుకు వేసినావు అని అంటదా? నువ్వు ఏది వేస్తే దాని ప్రకారమే పనిచేస్తుంది. మీరంతా మావులే, కానీ మీ మైండ్లో ఉన్న భావాజలం మాత్రం మాది కాదు. మీరంతా మా వాళ్ళే, మా సెల్ ఫోన్లే, మా వాళ్ళే, మా మాల పులులే, మా మాదిగ పులులే, దళిత పులులమ్మ. ఎవరిని అంటారు పులులని? చచ్చిపోయిన వాళ్ళని పులులు అంటారా? చంపిన వాళ్ళని పులులు అంటారా? చచ్చిపోయిన వాళ్ళని పులులు అంటారా? చంపిన వాళ్ళని పులులు అంటారా? మీరు చంపిన తర్వాత పులులాగా ఫీల్ కానీ చచ్చిపోవడం మనమే. మన దళిత పులులమ్మ. పులులు చస్తాయి అడనా? చంపుతాయి. ఇకపోతే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి కేవలం 4 ఫండమెంటల్ రైట్స్ గురించి మీకు చెప్తా. దయచేసి మీ సెల్ ఫోన్ల కంటే కూడా గొప్పదైన మెమొరీ కార్డు మీ మెదడు. మీ మెదడులో నిక్షిప్తాన్ని చేసుకోండి. ఈ బ్రాహ్మణీయ భావాజాలం నుంచి బయటపడండి. ఈ దేశంలో ఈ బ్రాహ్మణీయ భావాజాలం క్రైస్తవంలో ఉంటుంది, ఇస్లాంలో ఉంటుంది. ఈ దేశానికి ఏ మతం వచ్చినా దాన్ని ఆక్యుపై చేసుకుంటుంది. అందుకే మనలో సాక్షి పేపర్ల మాదిగా క్రిస్టియన్ వరుడు కావలేను, మాల క్రిస్టియన్ వధువు కావలేను రాస్తారా? రాయరా? ఏమన్నాడు యేసుప్రభు? ఏమన్నాడు? ఇదిగో ఆదాము సర్వమానవాళి నీ సంతతే అన్నడా లేదా? అవసరమైతే అన్నిని సైతం పరలోక రాజ్యానికి వారసుని చేస్తా, కానీ నటించే నా కొడుకుకు నా రాజ్యంలో స్థానం లేదు అన్నాడు. ఈయన ఇట్లా టచ్ అంటారు, ఆయనకి అప్పటిదాకా కాళ్ళు ఉండేట స్టేజ్ మీద ఉరుకుతారు. ఇది నటించడం కదా? దిస్ ఇస్ నాట్ కాల్డ్ యాక్టింగ్. ఇది నటించడమా కాదా? అంటే సరే మాట్లాడేది. అందుకే అంబేద్కర్ గారి పుస్తకాలు చదవండి. దగ్గర 500 పైన ఉన్నటువంటి ఈ సభలో అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఎంతమంది చదివినండి? యూత్ మిమ్మల్ని అడుగుతున్నా బాబు, అంబేద్కర్ గారి జీవిత చరిత్రని మీలో ఎవరన్నా చదివినరా? సీను కెమెరా దిప్పు. ఈ పెద్ద ఆయన లేపిడు. ఒకవేళ చదవకున్నా చదివినా అంటే ఇంకో మైక్ తీసుకపోయి ఒక్కొక్కరిని అడుగుతా. 40వ పేజీలో ఏమున్నదో చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పార్సీ సత్రంలో అంబేద్కర్ గారు అబద్ధం చెప్పి పార్సీ పేరు మార్చుకొని దాంట్లో ఉన్నాడా లేదా? సత్రంలో ఉన్నాడా లేదా? బరోడ సంస్థానంలో. మీలో ఎవరన్నా ఆ పార్సీ సత్రంలో అంబేద్కర్ గారు ఒక పేరు మార్చుకొని ఉన్నాడు, ఆ పేరు చెప్పగలరా? గట్టిగా చెప్పట్లో. పర్షియన్ దేశంలో ఆ పేరు గొప్పగా వెలుగొందుతుంది, అడల్జీ సరాబ్జీ అనేది. ఎవరు చెప్పింది? వెరీ గుడ్. లేదు ఇలాంటి వాళ్ళు కావాలి ఇప్పుడు దేశానికి. గట్టిగా చెప్పట్లో. ఎవడన్నా ఈ దేశం గురించి మాట్లాడితే అది ఆర్థిక శాస్త్రమైన, రాజనీతి శాస్త్రమైన, యుద్ధ నీతి శాస్త్రమైన, జ్ఞాన శాస్త్రమైన, వేద శాస్త్రమైన, దైవ శాస్త్రమైన, దయ్యము శాస్త్రమైన అనర్గళంగా గడగడలాడిచ్చేటువంటి అంబేద్కర్ చిన్నాడే ఈ దేశం వాడికి సాగిలపడి సలాం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. రాజకీయ అధికారం రావాలా,
రాజకీయ అధికారం రావాలా? ఎట్లా వస్తుంది రాజకీయ అధికారం? మీలో మనకు ఓటు హక్కు రావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక కమిషన్ తెప్పించిండు తెలుసా? ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు రావడానికి ఎవరితో పోరాటం చేసిండో తెలుసా? ఓటు ఎవరి వల్ల వచ్చిందో తెలియదు. ఓటు ఎవరికి వేయాలో ఎట్లా తెలుస్తుంది? ఓటు ఎవరి వల్లనో వచ్చిందో తెలియని మన సమాజానికి ఓటు ఎవరికి వేయాలో ఎట్లా తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో అంటే సీఎం అయినరా? ఏమయ్యా తిరగలేడా? ఈ పేటలన్నీ కూడా తిరిగినా లేదా? ముఖమంతా నల్లగా అయిపోయి చెమటలు గారేదాకా తిరిగినా లేదా? ఈరోజు సింహాసనం అట్టి కూర్చున్నాడా? పని చేయకుండా కూర్చున్నాడా? అంబేద్కర్ గారి పేరు చెప్పి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పొలిటికల్ పవర్ అండి? తెలుగులో తర్జుమా చేయండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాలిటిక్స్? పాలిటిక్స్ అంటే రాజకీయాలా, రాజ్యమా? మరి రాజ్యాధికారం రావాలా? రాజ్యాధికారం రావాలంటారు. ఈ దేశాన్ని నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నాడా లేదా బిల్ తుగ్లక్ పరిపాలిస్తున్నాడా? ఇదే మన దుబాయ్ దేశమా? ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? అడగాల్సిన అవసరం ఉందా లేదా? మన ముందున్న నాయకుడు ఏది చెప్తే అది ఇనుడు, గొర్రెలాగా ఫాలో అయిపోడు కదా. ఇక తీసుకుపోయి కసాయుడి దగ్గర ఒకటి 1 2 3 తలకాయలు. పొలిటికల్ పవర్ అంటే ఏంది? రాజకీయ అధికారం. రాజ్యాధికారం అనొద్దు మనం. ఈ దేశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కులు ఇచ్చిన తర్వాత ఆ పార్లమెంట్ లో నుంచి బయటకు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణ అడుగుతాడు, మిస్టర్ అంబేద్కర్, టుడే ఐ వాస్ సీయింగ్ వెరీ హ్యాపీ, వాట్ ఈస్ ద రీజన్ అని అడుగుతాడు. అంబేద్కర్ గారు ఈ రోజు మిమ్మల్ని చాలా ఆనందంగా చూస్తున్నా, ఏంటి మీ ఆనందానికి గల కారణం అని చెప్పంటే, శర్మాజీ ఎన్ని రోజులు రాజులు ఈ దేశంలో రాణుల గర్భాల నుంచే పుట్టినరు. ఇన్ని రోజులు ఈ దేశంలో రాజులు రాణుల గర్భాల నుంచే పుట్టినరు. రేపటి నుంచి బ్యాలెట్ బ్యాగ్స్ నుంచి పుట్టబోతున్నారు నా ప్రజలు అని చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు మంగళైనటువంటి కరుణానిధి పెరియార్ రామస్వామి నాయకర్ గారి వారసుడు. వీళ్ళంతా ఎట్లా వచ్చిండు? నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమన్నాడు? ఏక్ చాయ్ బేచనే వాలా మై ఇస్ దేశ్ కా ప్రధానమంత్రి బనా బాబాసాహెబ్ అంబేద్కర్ కా చరణోं की दया से అన్నాడు. ఛాయ్ అమ్ముకొని బ్రతికేటువంటి నన్ను ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా అంత గొప్ప హక్కుని భిక్షగా పెట్టినటువంటి తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నాడు. నరేంద్ర మోడీకి తెలుసు భారత రాజ్యాంగం గురించి, భారత రాజ్యాంగాన్ని ఎట్లా మార్చాలో, కానీ మనకు మాత్రం తెలియదు. చివరిగా ఒక మాట చెప్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనలను నిష్ణార్థులుగా తయారు కమ్మన్నాడు. ఏం కమ్మన్నాడు? నిష్ణార్థులుగా కమ్మన్నాడు. నిష్ణార్థులు అంటే ఎవరు? నేను చిన్నపిల్లగానే ఇంతకుముందు కార్యక్రమ నిర్వాహకులకు కూడా చెప్పిన, నాకు పెద్దగా వయసు ఏం లేదండి, నేను మీ కొడుకులా అంటాను. నేను ఏం చిన్నపిల్లగాడు చెప్తే అబద్ధం నిజమవుతుందా, నిజం అబద్ధం అవుతుందా చెప్పాలా? ఎవరు చెప్పినా నిజం నిజమైనా కాదా? ఎవరు చెప్పినా సత్యం సత్యమైనా కాదా? సత్యానికి వయసుకి ఏమైనా సంబంధం ఉందా? నిజాన్ని నిర్భయంగా మాట్లాడినోడే అంబేద్కరిస్తూ. స్టేజ్ మీద సర్పంచ్ గారు ఉన్నారో లేకపోతే ఎమ్మెల్యే, నేను జగన్ రెడ్డి గారు అదే మాట్లాడతా. జగన్ రెడ్డి గారు, మీరు సీఎం కలిగిందంటే కారణం నా తండ్రి ఇచ్చిన బాబాసాహెబ్ రాజ్యాంగపు హక్కే. మీ అమ్మమ్మకు రాని చదువు మీ అమ్మకు వచ్చిందంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మీ అమ్మకు వచ్చిన చదువు మీ చెల్లె గారికి వచ్చిందంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో ఆడవారికి చదువే నేర్పొద్దు అని రాసుకున్నది ఈ దేశానికంటే ముందున్న రాజ్యాంగం. దాని పేరే మన ధర్మశాస్త్రం. కౌమారే పితృ రక్షంతి, యవనే భర్త రక్షంతి, వృద్ధాప్యే పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం నరహతి. ఆడది చిన్నప్పుడు కొడుకు తండ్రి చెక్కు చేతలా ఉండాలా, యవనస్తురాలైనాక భర్త చెక్కు చేతలా ఉండాలా, ముసలిదైనాక వృద్ధాప్యులైనాక కొడుకు యొక్క చెక్కు చేతలా ఉండాలా. స్త్రీకి స్వాతంత్రం ఇవ్వద్దు అన్నారు. ఎంతమంది చదువుకున్న వాళ్ళు లేవటన్నా మా చేతులు ఆడదు. అరే అమ్మ చేయి లేవటమంటే భయపడతారు. మీరేం రాజ్యం వెళ్తారు ఈ దేశంలో? ఇంకా మేము బానిసలమే, మేము బానిసతోనే బ్రతుకుతామన్న మొక్కలు కనబడుతున్నాయి. ఆడవాళ్ళలో చదువుకున్న చేయలేమంటే చెల్లె లేవట్టుంది, గట్టిగా చెప్పండి, గట్లుండాలి. నేనేమన్నా మీరు వైసీపీకి ఎవరైనా రోడ్లు వేసిరని అడిగినా? అరే చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయలేవటమని అన్న. ఈ దేశంలో చదువులతలు ఎవరమ్మా? మీరు కాదా? మీరు కోరి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో స్త్రీల గురించి ఏమని రాసిండు? కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్యే పుత్ర రక్షంతి, స్త్రీ స్వతంత్రం అనర్హతి. ఆడదానికి స్వతంత్రం ఇవ్వరాదు అన్నాడు. మరి సరస్వతి మేడం ఏ యూనివర్సిటీలో చదువుకున్నది? అంబేద్కర్ గారి దేశానికి రాజ్యాంగాన్ని రాసి విద్య ప్రాథమిక హక్కు అని చట్టబద్ధం చేసేంత వరకు ఈ దేశంలో హక్కు లేదు కదా.
మీలో ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది పెద్ద మనుషులకి అమ్మలకి చదువు రాదు, వస్తుందా? మన అమ్మకు రాని చదువు మనకు వచ్చిందంటే కారణం అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో చదువుకోమని పొందుపరచడమే. మనకంటే ముందు తరం వారికి చదువు రాకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగానికంటే ముందు పుట్టినరు. కానీ ఈరోజు ఆ రాజ్యాంగం అంతంలో ఉన్నది, ఆ రాజ్యాంగాన్ని మార్చివేసేటువంటి దశలో ఉన్నారు. ఈరోజు ప్రైవేట్ స్కూల్ అయిపోయినాయి, మొత్తం గవర్నమెంట్ స్కూల్ లేవు, గవర్నమెంట్ కాలేజీ లేవు, గవర్నమెంట్ యూనివర్సిటీ లేవు. ఈ దేశంలో ప్రశ్నించేవాడు ఉండద్దు అంటే ఫస్ట్ చదువుకునేవాడే ఉండద్దు అని చెప్పేసి ఈ రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈ దేశంలో మనకు చదువుని నిరాకరించింది. ఇక ఓటు గురించి మాట్లాడితే మీరందరూ మహాత్ముడు అని ఎవరినంటారు చెప్పాలా గట్టిగా? మొదటగా నాకు ఒక విషయం అర్థమవుతలేదు, నేను మాట్లాడుతున్న భాష మీకు అర్థమవుతుందా లేదా? అమ్మా మీకు అర్థమవుతుందా అమ్మా? నేను మీ బిడ్డనే తెలుగులో మాట్లాడుతున్నా. ఒక 1500 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ వచ్చిన నా తల్లులకు, నా అక్కలకు, నా చెల్లెలకు, నా అన్నలకు ఈ దేశంలో ఏం జరుగుతుందో అమ్మా, ఈ దేశంలో ఉత్తరప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రంలో మనీషా అనేటువంటి ఒక చెల్లె కేవలం మంచిగా చదువుకొని వాళ్ళ కాలేజీలో అందరికంటే ఎక్కువగా మార్కులు సంపాదించుకున్నందుకు 7 ఠాగూర్లు ఆమె తోటలకి వెళ్ళి తోటలో నుంచి ఇంటికి వచ్చినప్పుడు బలవంతంగా ఆమెను దొరకబట్టి ఆమెను రేప్ చేసి ఎవరెవరైతే ఆమెను రేప్ చేసినామో వాళ్ళ పేరు వేరే వాళ్ళకు చెప్పొద్దని మొదటగా ఆమె నాలుక కోసేసింది. ఈయన చేయెత్తి ఓ గీలు రేప్ చేసిందని చూయించొద్దని ఆమె చేతులు విరిచేసింది. ఇది తోటలో నుంచి ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్ళొద్దు అని ఆమె కాళ్ళు విరిచేసింది. ఇది బతికి ఉంటే ప్రమాదం అని రిప్స్ ఉంటాయి కదమ్మా, వీటిని కూడా విరిచేసింది. నా బిడ్డను అన్యాయంగా చంపేసిండ్రు అని కోర్టుకు వెళ్ళేటువంటి తన తండ్రిని కోర్టు ఆవరణలో అందరూ చూస్తూ ఉండగా ఆయనను పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఒకనాడు ఇలాంటివన్నీ మనం ఏదో రాష్ట్రంలో జరుగుతుంది అని విన్నామా లేదా? ఇప్పుడు మన వరకు రాలేదమ్మా, రాలేదా మన వరకు? రోహిత్ వేమ్లా అనేటువంటి ఒక స్టూడెంట్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈజ్ ఏ మెరిట్ స్టూడెంట్, వీడు ఒక మాలవుడు, ఒక మాదిగోడు, వీడు బాగా చదువుతుండు అని ఆయనని వెలేసి మానసికంగా ఆయనని బాధ పెట్టి ఆయననే ఉరేసుకొని చచ్చిపోయేటట్టుగా చేశారు. రేపు ఆ పరిస్థితిలో మన పిల్లలు ఉండొద్దంటే, రేపు ఆ పరిస్థితిలో మన తమ్ముళ్ళు ఉండొద్దంటే మనకు మిగిలినటువంటి ఏకైక ఆయుధం విద్య ఒక్కటే, రెండోది ఓటు ఒక్కటే. ఇక ఓట్లు వేసేటువంటి విధానానికి వస్తే ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాణుల గర్భాల నుంచి రాజులు కాకుండా బ్యాలెట్ బాక్స్ నుంచి పుట్టించినో, మనలో ఎవరన్నా నాయకత్వం వహించి కార్యక్రమం కోసం అన్నలాంటోళ్ళు కష్టపడుతూ ఉంటే మనలో ఉన్నటువంటి చిన్న సంకుచిత భావం, వాడు నాకు చెప్పలే అని, నా పేరు ఉచ్చరించలే అని, నన్ను ముంగడ కూర్చుండబెట్టలే అని, నన్ను వెనకాల కూర్చుండబెట్టలే అని, నన్ను స్టేజ్ మీద కూర్చుండబెట్టలే అని అలుగుతరాలు కదా. ఇక్కడ కనబడుతున్నటువంటి బుద్ధుడు గురించి ఒక మాట చెప్తా. ఈ బుద్ధుడు జ్ఞానాన్ని ఊరూరా ఇస్తున్నప్పుడు బింబిసారుడు అనేటువంటి మహారాజు దగ్గరికి వెళ్తాడు. గౌతమ బుద్ధుడు తన రాజ్యసభలోకి వచ్చిందని ఒక అద్భుతమైనటువంటి సింహాసనాన్ని బుద్ధుడి కోసం ఏర్పాటు చేసి బుద్ధుడు వచ్చేంత వరకు ఆయన నిలబడి, అయ్యా మీరు ఆ సింహాసనంలో కూర్చోండి అని మాట్లాడతారు. అప్పుడు చెప్తాడు, బింబిసారా నేను ఆ సింహాసనంలో కూర్చోను, నేను కిందనే కూర్చుంటాను, కింద కూర్చుంటాడు. ఆశ్చర్యచకితుడైనటువంటి ఆ బింబిసారుడు, అయ్యా మీరు శుద్ధోదయ మహారాజు కొడుకు సిద్ధార్థ గౌతముడు, మీరు కపిలవస్తు నగరానికే యువరాజు, మీరు ఆల్రెడీ రాజభోగాలు అనుభవించిన వాళ్ళు, మీరు రాజు, దాని మీద కూర్చోమంటే కింద కూర్చుంటారు ఏంటి సార్ అని చెప్పి మాట్లాడితే, రాజా నేను ఈ సింహాసనంపై కూర్చుంటే ఒకవేళ దీనిపై నుంచి జారి పడితే ఎక్కడ పడతా అని అడుగుతాడు. ఎక్కడ పడతాడండి? కింద పడతాడు. నేను ఎంత పెద్ద అందలం ఎక్కినా చివరికి రావాల్సింది ఎక్కడికి? భూమిపైకే కదా. ఒకవేళ ఈ భూమిపైన ఉన్న నా దేహం మాయమైతే దీన్ని ఎక్కడ పెడతారు? భూమి లోపల పెడతారు. ఎంతటి దుర్మార్గునైనా, మూర్ఖునైనా, ద్రోహినైనా, దొంగనైనా మొయ్యగల, కాపాడగల ఏకైక సమర్థవంతమైనటువంటిది ప్రకృతిలో ఉందంటే అది భూమి తల్లి మాత్రమే. అందుకే మా అమ్మకు దగ్గరగా కూర్చోవడం నాకు ఇష్టం, అందుకే నేను కింద కూర్చుంటాను అంటాడు బుద్ధుడు.
ఈడ కూర్చున్న వాళ్ళకు కిరీటాలు ఉన్నాయా? ఈడ కూర్చున్న వాళ్ళకి ఏమైనా కూలిపోయినాయా? మనలో లేనిటువంటి ఐకమత్యం మనవాదిలో ఉన్నది. కాబట్టి మొన్న హైదరాబాద్లో అన్ని వేల మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చూసిండ్రా ఎట్లా నడిచిండ్రో? యాండ్స్ ఉంటాయి, యాండ్స్ చీమలు, పుట్టలో నుంచి బయటకు వచ్చిన చీమలు ఎంత అద్భుతంగా అయితే క్రమంలో నడుస్తాయో అట్లా నడుస్తారు. ఇందాక మా మిత్రులు నన్ను బైక్ మీద కూర్చొని పెట్టుకున్నాడు. అన్న నువ్వు కాసేపు బైక్ మీద ఎక్కువ పోయమ్మ ఈడ చూడడం తగిలించి నన్ను కింద ఎత్తేమని ఒకటారు. ఈడొచ్చి ఈడ వాళ్ళ ఆనందం. మా రాజేష్ అన్న దగ్గర నుంచి చూస్తున్నాం, ఇన్ని రోజులు యూట్యూబ్లోనే చూస్తున్నాం. రాజేష్ అన్నని చూస్తున్నాం అనేటువంటి ఆ ఆనందంలో, ప్రేమలో వాడు ట్రాఫిక్ నిబంధనలు మర్చిపోయి మనోడు ఇటొచ్చి ఆడొచ్చి మధ్యలో నన్ను ఆడ కింద ఎత్తేస్తాడు అనేటువంటి భయం. అందుకే మరీ చెప్తున్నా, దయచేసి అంబేద్కర్ గారు విగ్రహాలలో లేరు. అంబేద్కర్ గారు విగ్రహాలలో లేరు. విగ్రహాలు ఉండాలా ఉండొద్దని కాదు, కానీ ఆయన నిరంతరం పుస్తకాల్లో జీవించున్నాడు. అంబేద్కర్ గారు మనతో మాట్లాడుతాడు. అంబేద్కర్ గారి వాల్యూమ్స్ చదవండి, అంబేద్కర్ గారి పుస్తకాలు చదవండి. అంబేద్కర్ గారు ఏమన్నారు? ఇది సింహాల భాషరా, ఏది సింహాల భాష, సింహాలకి అర్థమవుతుంది, నీలాంటి ఊర కుక్కలకు కాదన్నాడు. మన తండ్రి ఎవరికైతే నువ్వు ఊర కుక్కవని చెప్పి సవాల్ చేసిండో అదే ఊర కుక్కల కింద ఊడిగం చేసి బ్రతుకుతున్నాం మనం సింహాలు కావాలా? సింహాల చరిత్ర, సింహాలు తెలుసుకోనంత వరకు వేటగాడు చెప్పినటువంటి బుర్ర కథే ఈ దేశంలో కథ అవుతుంది. నేను అందుకే ఇంత గర్వంగా, ఇంత నిజాయితీగా, ఇంత ధర్మంగా ఎందుకు మాట్లాడతానంటే నా దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనే ఆయుధం ఉంది, నా దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనే ఆలోచన ఉంది, నా దగ్గర ఈ దేశాన్ని కాపాడే గొప్ప అత్యుత్తమైనటువంటి రాజ్యాంగం ఉన్నది. నేను ఏది మాట్లాడినా రాజ్యాంగ భక్తులనే మాట్లాడతా. నన్ను చాలామంది బయట బీజేపీ వాళ్ళు, ఈ పంక్తులు కూడా కలుస్తారు, వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అన్న మాలో ఉన్న లోటుపాట్లను చక్కగా చూపిస్తున్నావన్నాను అని చెప్పేసి. అందరూ చెడ్డలు ఉంటారు, అందరూ మంచోళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు వీడు అబద్ధం ఆడుతున్న సంగతి మనకు తెలుసా? ఇప్పుడు మాత సమస్త జగత మధుకైక భావే వక్షో విహ, ఎప్పుడన్నా ఎన్నిసార్లు వింటాం? కొన్ని వేల సార్లు వింటామా లేదా? ఇది వేల సార్లు. కౌసల్య సుప్రజ, రాముడి తండ్రి ఎవరు? దశరథుడు. అదే తల్లి ఎవరు? కౌసల్యనా, కైకేయ, సుమిత్రనా? ఇగో ఈడ ఉన్నది మన భారతదేశం. ఇది పితృస్వామ్య వ్యవస్థ. ఈ దేశంలో తల్లి గురించి తెలియదు, కేవలం తండ్రి గురించి తెలుస్తుందని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలతో పాటు ఆయన ఆలోచన విధానంలో నడవాలని మరీ చెప్తున్న. ఇండిసిప్లినరీ అంబేద్కరిస్టు ప్రతి ఒక్కడు కూడా జోకర్ లాంటి వాడే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం నడుస్తూ వెళ్తే మనల్ని చూసి 2 అడుగులు వెనకకు వేయాలి, అప్పుడే మనం గెలిచినట్టే. గుర్తుపెట్టుకోండి, మనకున్నటువంటి బట్టలు, మన మెడలో ఉన్న చైను, మన మెడలో ఉన్న బ్రాస్లెట్ మనకు విలువనివ్వదు, మనకు జ్ఞానం మాత్రమే విలువనిస్తుంది అనే విషయాన్ని తెలుసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలో మీరందరూ నడిచి ఆయన ఇచ్చినటువంటి విద్యని మీరందరూ కూడా జాగ్రత్తగా ఉపయోగించుకొని ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడవాలని మీ అందరి ఒక పాటతో నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తా. హలో బాగుందా? ఇది బాగుంది. హలో మరీ చెప్తున్నా, అంబేద్కర్ గారి పుస్తకాలు చదివిన వాడు ఈ దేశాన్ని పాలిస్తున్నాడు. అంబేద్కర్ గారి పుస్తకాన్ని చదివిన వాడు న్యాయ వ్యవస్థను శాసిస్తున్నాడు. అంబేద్కర్ గారి వారసులు మనం రోడ్ల మీద తిరగద్దు అని వేడుకుంటున్నా. చదవండి ఎవరైతే. అందుకే ఇక్కడ మనం రాష్ట్రం బోధించు, సమీకరించు, పోరాడు. ఎవడు బోధిస్తాడు? నేర్చుకున్నాడు బోధిస్తాడా? నేర్చుకున్నాడే బోధిస్తాడా లేదా? అందుకే జాగ్రత్తగా వినండి. నేను కాదు, నా తర్వాత ఎంతమంది వక్తలు వచ్చినా వినండి. అంబేద్కర్ గారిని అర్థం చేసుకోండి. అగ్రవర్ణాలను ఎదిరించడం అంటే బోర్డుల మీద ఫ్లెక్సీలు పెట్టుకొని రాసుకోవడం కాదు. ఆయన కూడా మన పక్కన నిలబడి రెంజర్ల రాజేష్ గారితో ఒక ఫోటో దిగాలనేటువంటి ఆలోచనని రప్పియాలా. నా కోసం నా చెప్తున్నారు, మీ అందరి కోసం చెప్తా ఉన్నాను. మిమ్మల్ని చూసి కూడా వాళ్ళు గౌరవించే రోజు రావాలా. అందుకే మనోళ్ళందరూ కూడా చదివినటువంటి డిగ్రీకే ఏం చదివినావు అంటే నేను చాలా చదివినా అని అంటారు. ఎంత చదివినవరు అంటే డిగ్రీ వరకు చదివినా అంటారు. ఈ ప్రపంచంలో 45 సంవత్సరాల వరకు స్టూడెంట్గా ఉన్న ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. 45 సంవత్సరాలు చదువుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, గుర్తుపెట్టుకోండి. అట్లా బాబు ట్రాక్టర్ డిస్పెన్స్ ఉంది, మీరు కోరస్ ఇస్తారా? చలో.
బజారు నేలేటి ఓ యువతి యువకులారా పైకి రా తమ్ముడు పైకి రా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి విద్యని ఎట్లా దుర్వినియోగం చేస్తున్నది పాట. బజారు నేలేటి ఓ యువతి యువకులారా బజారు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బజారు నేలేటి ఓ యువతి యువకులారా బజారు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బజారు నేలేటి ఓ యువతి యువకులారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా మజాలు నేలేటి ఓ యువతి యువకులారా మజాలు పోలేటి ఓ పోకిరి పోరల్లారా ఎటు దిక్కు మీ ప్రయాణము ఎటువైపు మీ గమ్యము ఎటు దిక్కు మీ ప్రయాణము ఎటు దిక్కు మీ గమ్యము ఎటు దిక్కు మీ ప్రయాణము ఎటువైపు మీ గమ్యము ఎటు దిక్కు మీ ప్రయాణము ఎటు దిక్కు మీ గమ్యము ఆలోచించి అడుగేయండి అడ్డదారులు మానేయండి బజారు నేలేటి ఓ యువతి యువకులారా బజారు నేలేటి ఓ పోకిరి పోరల్లారా బజారు నేలేటి ఓ యువతి యువకులారా బజారు చేసేటి ఓ పోకిరి పోరల్లారా మీరు కలమైనప్పుడే కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు కలలో మునిగిరి మీ కలతండ్రులు అడుపుల మీరు కలమైనప్పుడే కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు కలలో మునిగిరి మీ కలతండ్రులు గొప్పడుగులు వేసేటప్పుడే గొప్ప అడుగులని మురిసిపోయి గొప్ప అడుగులని మురిసిపోయి గొప్ప అడుగులని మురిసిపోయి పలకబట్టుకొని పడిపోతుంటే పులకరించి ఆనందము బజారు నేలేటి ఓ యువతి యువకులారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బజారు నేలేటి ఓ యువతి యువకులారా బజారు నేలేటి ఓ పోకిరి పోరల్లారా ఫీజులు పైసలు కట్టాలంటే పుస్తకాలను కొనాలంటే పుస్తకాలను కొనాలంటే ఇంటికి లేని వాళ్ళు అయినను తండ్రిగా మిమ్మల్ని చదివించాలని తండ్రిగా మిమ్మల్ని చదివించాలని తండ్రిగా మిమ్మల్ని చదివించాలని ఫీజులు పైసలు కట్టాలంటే పుస్తకాలను కొనాలంటే పుస్తకాలను కొనాలంటే పుస్తకాలను కొనాలంటే ఇంటికి లేని వాళ్ళు అయినను తండ్రిగా మిమ్మల్ని చదివించాలని తండ్రిగా మిమ్మల్ని చదివించాలని తండ్రిగా మిమ్మల్ని చదివించాలని నెత్తురమ్ముకొని పైసలు వంపుతే నెత్తురమ్ముకొని పైసలు వంపుతే అత్తుకు మీరు అరుగుతుంటేవి బజారు నేలేటి ఓ యువతి యువకులారా బజారు నేలేటి ఓ పోకిరి పోరల్లారా బజారు నేలేటి
చదువుకున్నామని పొద్దు పొద్దునే పరుగులు తీస్తూ పొద్దు పొద్దునే పరుగులు తీస్తూ పొద్దు పొద్దునే పరుగులు తీస్తూ బేకరికే సినిమా పార్కులో గంటల తరబడి గడుపుతరాయే గంటలు తరబడి గడుపుతరాయే గంటలు తరబడి గడుపుతరాయే ఇంత నైతులా కేడున్నారంటే ఇంత నైతులా కేడున్నారంటే ఇప్పటి దాకా ట్యూషనంటారు బజారు మేలేకి ఓ భోగల్లారా బజారు మేలేకి ఓ భోగల్లారా బజారు మేలేకి ఓ భోగల్లారా బజారు చేసేది ఓ భోగల్లారా సమానమని నువ్వు చదువుకు వంపితే సంగమందున స్త్రీ పురుషులు సమానమని నువ్వు చదువుకు వంపితే సమానమని చదువుకు పంపితే సమానమని చదువుకు పంపితే చదువులు దిగువులు సాగలి కేసి సముదులు పడి మీరు సరసాలాడుతూ సముదులు పడి మీరు సరసాలాడుతూ సముదులు పడి మీరు సరసాలాడుతూ లవ్వులాటలాడేని పోతిది లవ్వులాటలాడేని పోతిది లవ్వుల పాలై రాలిపోతిది బజారు చేసేది యువకులారా బజారు చేసేది యువకులారా బజారు చేసేది యువకులారా బజారు చేసేది యువకులారా తోవలు మానకపోతే చిప్పే నీకు చివరికి మిగులు చిప్పే నీకు చివరికి మిగులు చిప్పే నీకు చివరికి మిగులు కాలం విలువ చాలా గొప్పది కరిగిపోతే అది తిరిగే రాదు కరిగిపోతే అది తిరిగే రాదు కరిగిపోతే అది తిరిగే రాదు తప్పుడు తోవలు మానకపోతే చిప్పే నీకు చివరికి మిగులు చిప్పే నీకు చివరికి మిగులు చిప్పే నీకు చివరికి మిగులు కాలం విలువ చాలా గొప్పది కరిగిపోతే అది తిరిగే రాదు కరిగిపోతే అది తిరిగే రాదు కరిగిపోతే అది తిరిగే రాదు చీకటి బతుకుల వెలుగైపోండి చీకటి బతుకుల వెలుగైపోండి రేపటి పౌరుల దారులు కండి ప్రచారమేది యువకులారా ప్రచారు చేసేది ఓ పోటీ పోరల్లారా ప్రచారు పోరల్లారా ఓ పోటీ 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 పోరల్లారా వర్ధిల్లాలి బాబాసాహెబ్ ఆలోచన విధానం గట్టివేపాల వర్ధిల్లాలి బాబాసాహెబ్ ఆలోచన విధానం రక్షించుకుంటాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం భారత రాజ్యాంగాన్ని ఏమైపోయే వాళ్ళమో ఏమైపోయే వాళ్ళమో ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి నింగులో కనువెలుగై రాకుంటే అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మనోడు అప్పుడు సెట్ చేసుకొని ఒక ఊరికి ఇద్దరు అయ్యగారులు పోయిందట ఎవరు పోయిందట ఇద్దరు అయ్యగారులు పోయిందట ఒక అయ్యగారేమో డోలకు కొడతారట ఇంకొక అయ్యగారేమో పాట పాడతారట ఈ విష్ణుమూర్తి దశావతారాలు ఉంటాయి కదా వాటి గురించి పాడడానికి కోసం పోయి ఈయన వాడుతున్నాడట శ్రీమద్ భాగవతం ఇది విష్ణు కథామృతం
ఆలకించిన ఆలపించిన మోక్షము సగు చరితం నవరస భక్తి సుధాభరితం శ్రీమద్భాగవతం అని. అయితే మధ్యాహ్నం మంచి భోజనం పెట్టినట, వాళ్ళకి మామిడికాయ పప్పు భోజనం పెట్టిందట. ఇక ఈ డోలా కొట్టేటోడికి తుర్రుమని మెల్లిగా గ్యాస్ ఇడిచిందట. అది భయంకరమైన స్మెల్ వచ్చిందట. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలా, ఇంతకీ టియర్ గ్యాస్ వదిలిన వాడు ఎవడు అని. వీళ్ళ భాష ఎట్లుంటుంది అంటే, ఈయన అంటున్నాడ పాట పాడటేనా, ఎవడురా ఎవడు ఇంతటి కరణ కఠోరమైన స్మెల్కి కారణమెవడో. ఈ డోలకైనా అంటున్నాడు తిట్టద్దని ముందే, నేనే 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 అంటే ద పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్. మిగతా ముంగట వాళ్ళందరూ కూడా వా ఈయన ఎంత అద్భుతంగా అడుగుతున్నా, ఆయన ఎంత అద్భుతంగా చెప్తున్నాను సపోర్ట్ కొడుతున్నాడు. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండకపోతే నేను ఒక సూత్రం ఎత్తుకుంటున్నాం, ఆవిడ ఇంకో సూత్రం తీసుకుపోతున్నాను. అట్లుంటుంది. వాళ్ళు ఏ పనిలో అయినా కమిట్మెంటే. అందుకే చెప్పిన డిసిప్లిన్ ఈజ్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్ అని చెప్పి. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, మన పిటి గతులు మారక సకల జనము ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు కలచి, భావి తరాల భవిష్యత్తునంతా ముందే చూసి, అడుగు అడుగు అనుభవించిన బాధలు కలచి, భావి తరాల భవిష్యత్తునంతా ముందే కలిసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో రాకుంటే. రాజ్యాంగము అనుగు అనుగులో జీవము నిలిపి, నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి, రాజ్యాంగము అనుగు అనుగులో జీవము నిలిపి, నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి, ప్రపంచమే ప్రశంసించరా ప్రతిని పొందుపరిచాడు, ప్రపంచమే ప్రశంసించరా విశ్వములో ఉన్న జ్ఞానులతో గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో రాకుంటే.
కదలేటి దినము ఏమైపోయే వాళ్ళమే అంబేద్కర్ లేకుంటే ఏ జీవిత నిండును వెలువేలా పొందే. అలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకవేళ పుట్టకపోయింటే మనం అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో బ్రతుకుతుంటామని చెప్పేసి తెలియచ్చు. అమ్మా కూర్చోవాలి, ఒక 2 నిమిషాలు కూర్చుంటే కార్యక్రమం ఫినిష్ చేసుకునే వాళ్ళం అవుతాం. మీకోసమే అంత దూరం నుంచి వచ్చినాం, కార్యక్రమ నిర్వాహకులు కూడా మీకోసమే చేస్తున్నారు కాబట్టి యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. పిల్లలు మీరు చెప్పాలా పెద్దలకి, ఏమన్నా ఇదేమన్నా వేరే మీటింగా? నన్ను వారం రోజుల నుంచి కదలకుండా కూర్చోమంటే కూర్చుంటా. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ అంబేద్కర్ రైట్స్. డోంట్ బి డిస్క్రెడిట్ యువర్ సెల్ఫ్. అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మరి నన్ను అంత దూరం నుంచి ఇక్కడి వరకు పిలిచి తమ్ముడు చాలామందికి మరియు అన్న ప్రసాద్ అన్న గారికి, మన చెల్లి సురేష్ అన్న గారికి, మిగతా కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమం యొక్క విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మీ తమ్ముడుగా, మీ అన్నగా నేను మీ రెంజల రాజేష్ హృదయపూర్వకంగా అందరికీ జైబీలు తెలియజేస్తా ఉన్నా. కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, గట్టిగా చెప్పట్లే, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. మీరందరూ కూడా మహనీయుడు యొక్క ఆలోచన విధానంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై